దేవుని యొక్క ఉన్నతమైన కృప చేత కాపాడబడుతూ ఆయన సహాయం చేత భౌతికంగాను పరమార్థికంగాను మేలులు నొందుకుంటున్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, మనము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశమును ఈ దినము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయమును మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ముందుగా ఒక వాక్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. దయచేసి యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక యుద్ధకు మీరు రాగలిగినట్లయితే, మనందరికీ అవసరమైనటువంటి మాట అంగీకరించగలిగితే ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి మాటను గుర్తు చేసుకొని మనము రోమపత్రికలోనికి వెళ్దాం. అది చదవడంలో నాకు ఒక ఉద్దేశం కూడా ఉంది. రోమపత్రిక దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. 12వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం నేను చదువుతున్నాను. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని చెప్పబడినది. ఇక్కడ రెండు విషయాలు మనం ప్రధానంగా నేర్చుకోవాలి. మొదటి విషయం ఏమిటి అనంటే, ఇప్పుడైతే మనం చూస్తున్నది, ఇప్పుడైతే మనం అనుభవిస్తున్నది, ఇప్పుడైతే మనం అనుసరిస్తున్నది, ఇప్పుడైతే అలవాటు చేసుకుంటుంది కదా, దేని గురించి ఇన్ని పదాలు చెప్తున్నానంటే లోకం గురించి. ఇంతగా మనము అనుభూతి చెందగలుగుతుంది, తాకగలుగుతుంది, చూడగలుగుతుంది, వినగలుగుతుంది, మన సెన్సెస్ అన్నిటి త్రూ తెలుసుకోగలుగుతున్న ఈ లోకం ఏదైతే ఉందో ఇది గతించిపోతుంది అంటున్నాడు. ప్రభు చెప్పిన మాట ఎంత వాస్తవంగా మన కళ్ళ ముందు కనపడుతుందో మీకు కొత్తగా నేను చెప్పిన అవసరం లేదు. సరే, తరం వెరంబడి తరం గతించిపోయినా అలానే నిలిచి ఉంది అని అంటే నేను కాదన్నాను, నిలిచే ఉంది అనుకుంటున్నాం. కానీ మీరు చెప్పండి, ఈ నిలిచి ఉన్నటువంటి ఈ లోకంలో మానవ విలువలు నిలిచి ఉన్నాయి ఏ రోజు? లేవు కదా. అవే మాట్లాడుతున్నాడు దేవుడు, గతించిపోతున్నాయి. రెండో వైపు మాత్రం ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అని అంటే, లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మొదటి మాట అందరికి వర్తించేది, సరే లోకంలో ఉన్న వాళ్ళకి కనపడేది అయితే, రెండో మాట నీతో నాతో మాట్లాడుతుంది ఈ సమయం మందు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నిరంతరం నిలిచేవానికి ఒక గుర్తునిస్తున్నాడండి. వీడు గతించిపోడు. కళ్ళ ముందు అన్ని గతించిపోయినా, అన్ని వ్యర్థమైపోయినా వీడు నిలిచి ఉంటాడు. కానీ ఇలా నిలిచి ఉండడానికి వీనిలో అలా నిలిచి ఉండేటట్టుగా వీని చేసేది ఏమిటి అంటున్నాడు అంటే, నా చిత్తమును జరిగించాలన్నటువంటి అతని ఆసక్తి, నా చిత్తమును జరిగించాలన్నటువంటి అతని వెతుకులాట, నా చిత్తమును జరిగించాలన్నటువంటి ఒక ప్రార్థన, నన్ను అడుగుట, ఇవే. అవి ఎవరైతే తెలుసుకొని వాటిని నిర్వర్తించే విషయంలో, లేకపోతే వాటిని జరిగించే విషయంలో నిలకడగా ఉంటారో వారట ఎల్లప్పుడూ నిలకడగా ఉండిపోతారట. ఇక గతించిపోరట వారు. ఎందుకు ఈ లేఖనం చదివాను అని అంటే, మనందరికీ ఒక చింత ఉంది. నిజంగా ఒక విధంగా యాంగ్జైటీ అనండి. ఏంటి ఆ చింత అంటే, అసలు నా జీవితంలో నేను ఏం చేస్తే దేవుని చిత్తం అవుతుంది అనేది మీకు నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. నిజంగా మనం తీరనే ఒక వేదన అది. ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. అడిగినంత మాత్రాన దేవుడు మనతో మాట్లాడినవి అంగీకరించి చేస్తామంటే అమ్మో చేయమండి. నేను మాట్లాడుతున్న మాట వాస్తవం. మళ్ళీ మనం అనుకున్నదే, మనం కోరుకున్నదే, మనకిష్టమైందే మనం జరిగిస్తాం. బాగా వినండి, అలా జరిగించేవాడు ఎల్లప్పుడూ నిలవాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే వాడు లోకము దాని ఆశలో ఉన్నవాడు. అలా తన ఇష్టాన్ని, తన ఉద్దేశాలని, తన అభిప్రాయాలని చివరికి తాను అనుకున్నదే జరిగించేవాడు ఎక్కడ నిలిచిపోతాడు అంటే, లోకము దాని ఆశలో గతించిపోయే దాంట్లో నిలిచిపోతాడు. కానీ వాటిని జయించి, వాటిని అధిగమించి, వాటిని వదులుకొని బయటకు వచ్చేవాడు ఉంటాడు. చూసారా? అటువాడు దేన్ని వెతుకుతున్నాడు అని అంటే, దేవుని చిత్తమును వెతుకుతున్నవాడు అవుతాడు. వాడు నిలుస్తాడు. ఎందుకు చదివాను ఆ మాట అనంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 21 వచనాలన్నీ ఏం మాట్లాడుతున్నాయి అనంటే, ఇది మన ఎడల దేవుని చిత్తం అనే చెప్పబడుతున్న సంగతులు. ప్రియమైన వాళ్ళారా, ఇక మిమ్మల్ని బట్టి నేను కోరుకుంటున్నటువంటి నా ఆలోచనలు ఇవి. మిమ్మల్ని బట్టి మీరు ఇవి చేయాలని నేను ఉద్దేశించినటువంటి విషయాలు ఇవి. మీరు ఇవి జరిగిస్తే మీకు జీవాన్ని అనుగ్రహించాలని ప్రణాళిక కలిగి ఉన్నటువంటి సంగతులు ఇవి. స్థిరంగా చెప్పాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఇవే. వాస్తవానికి మాట్లాడాలి, క్రీస్తు యేసునందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏమిటి ఇవేనంటే, వాస్తవంగా చెప్పొచ్చు అనంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 21 వచనాల్లో కనుక మనల్ని నిలుపుకోవడానికి మనం సాధన చేసుకోగలిగితే మన జీవితం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో మనము నిలుస్తున్నట్టే. ప్రియమైన వాళ్ళారా, అంగీకరిస్తాను. ఏ విషయాన్ని అంగీకరిస్తాను అనంటే, ఇప్పటికీ మనకు సందేహమే. ఏంటి దేవుడు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు? ఆ పదంగానే అక్కడే వదిలేసామనుకోండి, ఎప్పటికీ అర్థం కానిటువంటి పదంగానే మిగిలిపోతుందండి.
ఏవో ఫ్యూ థింగ్స్ తీసుకుంటాం. ఫ్యూ థింగ్స్ అంటే ఆ కొన్ని విషయాలు ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఎవరో పలానా ఎక్స్ అనేవో లేకపోతే వై అనో ఏదో ఒక ప్రీచర్ నిలబడి ఇగో ఇవి సత్క్రియలు, సత్ అంటే ఇది, క్రియలు అంటే ఇవి, ఇలా విడగొట్టి ఏదో చెప్పేగానే మనకు అర్థమైపోయిందని ఓకే అవి చేయటే దేవుని చిత్తమని అంగీకరిస్తాం. అందులో నేను వాస్తవం లేదు అనటం లేదు. కానీ మనం ఏం చేసాము అని అంటే అతను మన అవగాహన తీసుకొని వచ్చిన ఆ కొద్ది విషయాల పట్లనే గురి కలిగి ఉన్నాం. అసలు దేవుడు చెప్పాలనుకుంటున్న అతి శ్రేష్టమైన విషయాల నుంచి మన గురిని తప్పించుకున్నాము. వాస్తవంగా చెప్పాలి అనంటే అలా చెప్పిన వాళ్ళలో చాలా వరకు ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చెప్పరు ప్రియమైన వాళ్ళారా. నిజము, నేను చెప్పిన మాట అబద్ధం కాదు. మీరు కూడా పొడిగా విన్నవి ఉన్నాయి కదా గతంలోవి, మీకు నాకు తెలుసు కదా, మనం విన్నవి మర్చిపోలేదు కదా. అందులో మీరు చెప్పండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం నిలబెట్టుకోవడం ఉందా? ఏమోనండి, నాకు తెలియదు. అలానే నేను ఆరోపణ చేయటం లేదు, వారిని విమర్శ చేసి తక్కువ చేయటం లేదు. కానీ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఈ అధ్యాయం యొక్క విలువను పెంచుతున్నాను నా మాటల ద్వారా. ఈ రోమపత్రిక 12వ అధ్యాయం అంతా మనకు చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, దేవుడు మన ఎడల ఇంత ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికకు మన రెస్పాన్స్ ఏంటో ఇది చెప్తుందండి. అంతే. ఏంటి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక? 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చాలా లెంతీ ఎక్స్ప్లెనేషన్లు వచ్చాం కదా. ఓకే, కొన్ని గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, అంగీకరిస్తాను. కానీ మళ్ళీ మీరు చదువుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడులేండి, మీరేమీ బాధపడిన అవసరం లేదు చదివానని. చదవండి, తెలిసిపోతుంది. ఒక్కొక్క అధ్యాయం గుండా సాగుతున్నప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు అలా సాగుతున్నప్పుడు ఓకే ఇలా నా దేవుడు నా జీవితం నుండి కోరుకున్నది ఇంత చేసి ఉన్నాడు క్రీస్తు యేసునందు. కేవలం నేను ఆయన విశ్వాసం కలిగి ఉన్నందుకు కృప వలన ఈరోజు నేను పొందుకున్న విన్నా. ఎంత శ్రేష్టమైనది దేవుని సంకల్పం, ఎంత ఉన్నతమైనది, మనుషులెవరూ ఊహించనిది. లోకంలో దేవీ దేవతలు అనబడుతున్న వారు ఎవ్వరూ కూడా ప్రణాళిక చేయండి ఇంత గొప్ప కార్యములు దేవుడు నన్ను గూర్చి ముందుగా సిద్ధపరిచి ఉన్నాడా? తెలిసిపోతుందండి 11 అధ్యాయాల వరకు. ఇంత శ్రేష్టమైనది ఆయన సంకల్పము. ఆ సంకల్పం తెలిసిన తర్వాత వెంటనే 12వ అధ్యాయంలో మొదలు పెడుతూ పౌలు గారు అడుగుతున్నారు, అయితే ఆ సంకల్పానికి ఇలా ఉండాలి ఇప్పుడు మన రెస్పాన్స్. ఇప్పుడు మీరు నేను కలిగి ఉండవలసిన స్పందన ఇది. అందులో ప్రధానంగా ప్రియమైన వాళ్ళారా, సింపుల్గా విడగొట్టచ్చు. ఒక సేవకు నోట విన్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి చాలా సులువు అనిపించింది. 3 భాగాలుగా విడగొట్టేశాడండి ఈ 12వ అధ్యాయంను. 3 భాగాలుగా. 3 భాగాల్లో మొదటి భాగం ఆయన ఏం తీసుకుని వచ్చాడు అంటే దేవుని ఎడల మన వైఖరి, దేవుని ఎడల మనకు ఉండవలసిన వైఖరి, ఆయనతో ఉండవలసిన తీరు, లేకపోతే హ్యావింగ్ రైట్ యాటిట్యూడ్ టు గాడ్ అనమాట. ఒక విధంగా ఒకవైపు మొదటి భాగంలో దేవునితో మనకు ఉండవలసిన వైఖరిని రాస్తున్నాడు. రెండవ భాగంగా మనతో మనకు ఉండవలసిన వైఖరి, మన ఎడల మనకు ఉండవలసిన అటిట్యూడ్ ఏంటో అది కూడా తెలియాలి. మూడో విషయం ఏమిటి అంటే ఇతరుల ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి వైఖరి, తీరు, అటిట్యూడ్. ఈ 3 విషయాల్లో ఈ అధ్యాయం సమరీ అయిపోతుందండి. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి చిత్తము కూడా ఈ 3 సంగతులతో ముడిపడి ఉన్నది ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎడల మనం ఏం జరిగించాలి, మన ఎడల మనం ఏం జరిగించాలి, ఇతరుల ఎడల మనం ఏం జరిగించాలి, అయిపోయింది అంతే. ఈ 3టికి మించి బిహాండ్ ఇంకేం లేదండి మన జీవితంలో. నేను విజిబుల్గా మాట్లాడుతున్నాను. అందుకోసమే పోయిన వారం కాకుండా బిఫోర్ అంతకుముందు వారం మనం చూసుకున్నాం. మొదటి 2 వాక్యాల్లో మనకి ఏం కనపడిందంటే దేవుని ఎడల మన కలిగి ఉండవలసినటువంటి వైఖరిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమన్నారు అని అంటే మనందరితో, దేవుడు నీ యొక్క శరీరమును సజీవయాగముగా కోరుతున్నాడు. మీ ఎడల నేను ఈ చిత్తం కలిగి ఉన్నాను కదా, అయితే ఇప్పుడు నీ నుంచి నేను ఏ రెస్పాన్స్ కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు నీ శరీరమును తీసుకుని వచ్చి నాకు సమర్పించు. మనకు ఒక క్వశ్చన్ రావాలి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు బాడీని అడుగుతున్నాడు ఆయన? ఎందుకు బాడీనే? 2 విషయాలు చెప్తానండి. మొదటి విషయం ఏమిటి అని అంటే మనల్ని అంతరంగం నుండి దేవుడు మార్చాలనుకుంటున్నాడు కనుక మన శరీరంలో అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీరు వచ్చేయండి నా దగ్గరికి, మీరు సజీవయాగంగా తీసుకొని రండి మీ దేహంలోను. ఎందుకంటే మిమ్మలను అంతరంగంలో నుండి లోపల నుండి మార్చాలనుకుంటున్నాను. అందుకోసం ఒక సేవకుడు అన్నాడు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఉన్నాడంటే అంటే గాడ్ ఈజ్ ఇన్ రీసైక్లింగ్ బిజినెస్ అన్నాడండి ఆయన. అది నాకు చాలా ఇష్టమైన మాట అనిపించింది. నిజమే, దేవుడు ఇప్పుడు ఏ పనిలో ఉన్నాడంటే మిమ్మల్ని నన్ను రీసైకిల్ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం ఏం అడుగుతున్నాడు అంటే మిమ్మల్ని అంతరంగంలో నుండి నేను ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను కనుక మీ శరీరంలో తీసుకుని రండి. రెండో విషయం ఏం చెప్తాను అంటే ప్రియమైన వాళ్ళారా, మనం నమ్మిన దేవుడే నిజంగా దేవుడుగా ఉన్నాడనడానికి ఇది స్పష్టమైన రుజువు అండి. ఏది తెలుసా? మన శరీరంలో అడుగుట. ఇది కాకుండా ఏది అడిగినా కూడా మనం ఇవ్వలేమండి, ఎందుకంటే అవేవి కూడా మన చేతుల్లో లేనివి.
పోనీ ఇంకొక మాట కూడా నేను చెప్పగలను, మన చేతుల గుండా ఇచ్చినవి తీసుకోగలిగే స్థితిలో ఉన్నాడు అంటే ఆయన దేవుడు కాదు ప్రియమైన వాళ్ళ వాస్తవానికి. తీసుకోవడం గురించే కాదు, నేను స్టే కూడా చేయను అన్నాడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు. హస్తకృతమైన ఆలయంలో నేను ఉండను. ఎందుకు చెప్తున్నాడు? గుర్తుగా ఉందండి. ఈరోజు మన చేతులతో మనం చేసేటివో, లేకపోతే మన ఆలోచనతో మనం తలపెట్టేటివో, లేకపోతే కొన్ని రిచువల్సో, లేకపోతే కొన్ని ట్రెడిషన్సో, లేకపోతే కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవి ఫాలో అయిపోతే మనం దేవుణ్ణి ఎడల మనం సరైన వైఖరి కలిగి ఉన్నట్టు అని అంటే అలా అంగీకరించేవాడు దేవుడు అవ్వడు ప్రియమైన వాళ్ళారా. నా చేతిలో గుండా నేను చేసినవి మళ్ళీ ఎవరు తీసుకోగలరంటే ఒక మనిషి తీసుకోగలరండి. అలాంటి అడుగుతున్న దేవుడు ఉన్నాడు అంటే అతను మనిషే మళ్ళీ అంతే. కానీ ఈ దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? ఈ దేవుడు ఏం అడుగుతున్నాడు అంటే మీ శరీరములను నాకు సమర్పించండి. ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పినాడండి. ఆయన అన్నమాట ఏమిటి అని అంటే ఇది అడగటం అంటే మోర్ లాజికల్గా ఉంది. ఇది కాకుండా ఇంకేది అడిగినా కూడా ఇల్లాజికల్ అయిపోయేవాడు ఈ దేవుడు. ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే మోస్ట్ డౌన్ టు ఎర్త్ ఇది అడుగుట. ఆయన మనల్ని మీ శరీరంలో తీసుకొని రండి అని చెప్పడంలో దేవుడు ఎంతగా అంటే ఒక డౌన్ టు ఎర్త్ థింగ్ అడుగుతున్నాడు మనల్ని. మనం ఏదో అచీవ్ చేయలేంది, సాధించలేంది, మనం ఎప్పటికి కూడా తీసుకొచ్చి సమర్పించలేంది అని అడగటం లేదు. ఎందుకంటే ఒకవేళ అనుకుందాం ప్రియమైన వాళ్ళ బాగా ధనవంతులు, ఉన్నత స్థితిగతుల్లో ఉన్నవారు మాత్రమే సమర్పించేటి దేవుడు అడిగి ఉంటే ఈరోజు మీరు నేను ఎక్కడ ఉండేవారం? అసలు దేవునికి చాలా దూరం అయిపోయేవారం. కానీ ఇంత అనామకులుగా ఉన్న మనము దేవుని దగ్గరికి రాగలిగి ఉన్నామంటే మోస్ట్ డౌన్ టు ఎర్త్ థింగ్ అడుగుతున్నాడు కనుకనే ఆయన దేవుడు అయ్యాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఆయన చెప్పింది ఏంటంటే మీ శరీరంలో నాకు సమర్పించండి. శరీరంతో పాటు మీరు నాకు శరీరంలో మీరు సమర్పిస్తే దేవుడు మనతో ఏమంటున్నాడంటే మీ మనసును నూతనంగా నేను మారుస్తాను. మీ మనసులను నేను నూతనంగా మారుస్తాను. ఎందుకంటే మనకు తెలుసు ఈ లోకమునకు మనం ఎంత అటాచ్ అయిపోయాం. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబంలో మనం ఎంతగా ఆరడిపడుతున్నామో వాటిని నెరవేర్చుకునే విషయంలో. ఎందుకంటే మన మనసు వాటితో బంధింపబడిపోయి ఉన్నది. వాటిలోనే మనము ఆనందిస్తున్నాం, ఉల్లసిస్తున్నాం, దినాలు గడపాలనుకుంటున్నాం. కానీ మనల్ని ఆరాధిస్తున్న ఈ దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మీ శరీరంలో నాకు సమర్పిస్తే, మనం విన్నాం కదా, ఒకసారి మీరు నాకు సమర్పించారు అని అంటే ఇక మళ్ళీ తీసుకునేది లేదు. ఒకసారి బలిపీఠం మీదకి చేరిన ఏ బలి కూడా ఇక దేవుని సమర్పింపబడినట్టే తూచి మళ్ళీ నేను నా మనసు మార్చుకున్నాను, నా పశువు నాకు ఇచ్చేయనంటే కుదరదు ప్రియమైన వాళ్ళారా. ఎవరు కూడా ఆ రోజు అలా చేయలేదు. దానికి వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు పని ఏమిటి అని అంటే శ్రేష్టమైనవి అర్పించి తర్వాత రిగ్రెట్ అవ్వడం ఎందుకు? ఎందుకంటే మళ్ళీ ఒకసారి అర్పిస్తే తీసుకోలేం కదా. సో ఇశ్రాయేలు ఏం చేశారట, అర్పించడం చెడ్డ అర్పించేద్దాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒకసారి అర్పిస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా అని. అలాంటి తప్పు మనం చేయదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఈ దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఇప్పుడు మీ శరీరంలో నాకు సమర్పించండి. మీరు ఒకసారి సమర్పించారు అంటే ఇక మీరు దాని మీద హక్కు కోల్పోయినట్టు. ఇప్పుడు హక్కు ఎవరిదంటే నాది. కానీ నేను మీకు చేసే మేలు ఏమిటి అని అంటే మీ మనసులో నేను నూతనంగా మారుస్తాను. నిజం ప్రియమైన వాళ్ళారా. దీనికి రుజువులు కావాలి అని అంటే మీరే బాగా ఆలోచించండి. మనం దేవునికి మనస్ఫూర్తిగా మనల్ని మనం సమర్పించుకొని అవును ఇక ఇప్పటి నుంచి నేను ఇవి చేయను, ఇవి మానేస్తాను, ఇక వీటి జోలికి వెళ్ళనని మనస్ఫూర్తిగా, నిజంగా మనస్ఫూర్తిగా మనం ఆయనకు అప్పగించుకున్న తర్వాత మన మనసు మారటం మనం చూడలేదా దాంట్లో? అదే మీరు చూడండి, అంత మనస్ఫూర్తిగా దేవునికి మనము ప్రజెంట్ చేసుకోకుండా ఏమండి మన మైండ్ చేంజ్ అయిన డేస్ లేకపోతే విషయాలు చాలా లేవండి. చాలా అన్న పదం కూడా తప్పు అవుతుంది, లేవు ఇక అంతే. మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయి. ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దాని విషయంలో సంపూర్ణంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోలేదు అంతే. అది కోపం కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, ప్రేమరాహిత్యం కావచ్చు, లేకపోతే చెడును ప్రేమించడం కావచ్చు, చూడకూడని చూడడం కావచ్చు, మాట్లాడకూడని మాట్లాడడం కావచ్చు. రిపీట్ అవుతున్నాయి అంటే రీజన్ ఏంటి అంటే సమర్పించుకోలేదు. కానీ దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే మీ శరీరములు నాకు సమర్పిస్తే దేవుడు అంటున్నాడు మీ మనసును నేను నూతనంగా మారుస్తాను. అదొకటే కాదన్నాడు, రెండో విషయం ఏమన్నాడంటే దానికి యాడ్ చేస్తూ నా చిత్తం ఏంటో కూడా మీకు వెల్లడి చేస్తాను. నేను నా చిత్తం కూడా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్నది. అది మీకు చాలా మంచిది, ఉత్తమమైంది. ఇంకోటి నేను వెల్లడి చేయగానే మీరు యాక్సెప్ట్ చేసేంత అనుకూలంగా ఉంటుంది నా చిత్తం. నేను వెల్లడి చేయకముందు అయ్యో దేవుడు నన్ను ఇది చేయమంటున్నాడా అని మీరు అఫెండ్ అవ్వరు. ఇక మీరు యాక్సెప్ట్ చేస్తారు నేను వెల్లడి చేయగానే. ఎందుకంటే నా చిత్తము నీ ఎడల అంత అనుకూలంగా ఉంటుంది కనుక. మూడోది ఏమింటున్నాడంటే నేను ఇది చెప్పాను అని అంటే అయ్యో ఇది కాకుండా ఇంకోటి చెప్పుంటే బాగుండను కూడా నువ్వు అనవు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నీ ఎడల. ఎప్పుడు? నేను వెల్లడి చేసినప్పుడు. నేను వెల్లడి చేసే నా చిత్తము, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు పెట్టు, మీరు మీ పేరు కరుణాకర్, నీ ఎడల నేను కలిగి ఉన్న చిత్తం నీకు రివీల్ చేస్తే కరుణాకర్, ఆ రోజు నీకు అర్థమైపోతుంది అరే ఎంత ఉత్తమంగా ఉంది, ఎంత అనుకూలంగా ఉంది, ఎంత సంపూర్ణంగా ఉంది దేవుని ఆలోచన నా పట్ల.
ఇప్పుడు అంతా గందరగోళంగా, మసకగా, అయోమయంగా, విచారంగా, చింతతో ఉంది అని అంటే సింపుల్ ప్రియమైన వారలారా, వెల్లడి కాలేదు. మూడో వ్యక్తి మాటను పట్టుకొని మనం సాగుతున్నప్పుడు మనకు అభ్యంతరంగానో లేకపోతే మనకు అనుకూలంగానో లేకపోయేసరికి అయ్యో ఇదేంటి ఇలా జరిగిపోయింది, మనం ఏమైనా తప్పు చేస్తాం, ఇలాంటి విచారంలోనికి ఎందుకు వెళ్తున్నామంటే సైకిల్ మిస్ అయిపోయింది. ఆయనకు మన దేహంలో సమర్పించుకోలేదు, ఆయన మా మనసును నూతనంగా మార్చలేదు. ఫలితం ఏమైందంటే చిత్తం వెల్లడి కాలేదు. చాలా దీని మీద ఎంత మాట్లాడుకున్నా ఇంకా లోతుగా వెళ్తుంది ప్రియమైన వాళ్ళ. ఇవి మనం గతంలో చూసినవి. దేవుని ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి ఆయన చిత్తంను గురించి స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నాడు, మీ శరీరములను సజీవ యాగంగా నాకు సమర్పించండి. ఆ పక్కనే అన్న మాట ఏమిటంటే, ఇటు సేవ మీకు యుక్తమైనది, ఇటు ఆరాధన సరైనది. లేకపోతే ఒక విధంగా ఒక క్రిస్టియన్ సర్వీస్, దేవుడు అంగీకరించేటువంటి ఒక క్రిస్టియన్ సర్వీస్ ఏంటంటే ఇది అని చెప్తున్నాడు ఆయన. నా ఎడల వైఖరి ఇలా ఉండాలి. అది అవ్వగానే మూడో వచనం నుంచి 8వ వచనం వరకు ఇదే అధ్యాయంలో మళ్ళీ రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నీ ఎడల నువ్వు కలిగి ఉండవలసినటువంటి వైఖరి ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. రెండో విషయం చెప్పాలి అని అంటే, ఒక క్రిస్టియన్ సర్వీస్, ఒక క్రైస్తవునిగా నువ్వు జరిగించవలసినటువంటి నీ సేవ నీ ఎడల ఎలా ఉండాలో కూడా నువ్వు చూసుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు ముందు నుంచి చూద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. స్పష్టంగా మాట్లాడుతున్న ఈ మాట ఇది మనకేం గుర్తు చేస్తుంది అనంటే, ప్రభు కూడా మన అంటే ప్రధానమైన ఆజ్ఞలు ఏది అనగానే 2 చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. దేవుణ్ణి ఇలా ప్రేమించాలి, తర్వాత రెండో ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకునే విషయంలో ప్రభువు మనల్ని ఏమి తిరస్కరించలేదండి. ఇప్పటి నుంచి నేను సీరియస్ చెప్తున్నాను, ఇక ఇప్పటి నుంచి నిన్ను నువ్వు అసలు ప్రేమించుకోదు అలా చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. దాన్ని మార్చలేదు, ఎందుకనంటే మారదు కూడా. ఎందుకంటే ప్రభు ఒక విధంగా అవర్ గాడ్ ఈజ్ ప్రాక్టికల్ గాడ్ అన్నమాట ఇక్కడ సెన్సిబుల్గా ఉంటుంది. నిజమే, మనల్ని మనం ప్రేమించుకున్నట్టే మనం ఇతరులను కూడా ప్రేమించటంలోనికి పిలిచిందండి ఈ మార్గం. మనం ఈ మార్గంలోనికి రాకుండా లోకంలో ఉన్న ఏది మారదో తెలుసా, మనం చచ్చేంత వరకు మనల్ని మనం ప్రేమించుకుంటా అనేది మారదు ప్రియమైన వాళ్ళారు. దాన్ని రద్దుపరచలేం కూడా, అంటే వాస్తవంలో నుంచి బయటకు లాగినట్టు అవుతుంది. కానీ ఈ క్రైస్తవ మార్గంలోనికి వచ్చినందుకు ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటో తెలుసా, దేవుడు అన్నది ఇప్పుడు నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటున్నావో నువ్వు ఇతన్ని కూడా ప్రేమించాలి. సో ఇప్పుడు రెండో భాగంలో మనం చూడవలసిన అతి ముఖ్యమైన కీలక భాగమైన ఏమిటి అని అంటే, మన ఎడల మనం కలిగి ఉండవలసిన వైఖరిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు అని అంటే, బాగా వినండి ప్రియమైన వారలారా. మనం క్రీస్తులో జరిగిస్తున్నటువంటి ఈ సేవా ధర్మం అనేది మనం ఒక్కరితో జరిగేది కాదు, టీం వర్క్ అండి. సింపుల్ వర్డ్తో చెప్పాలి అని అంటే, ఏది టీం అని అంటే చర్చ్. ఎందుకంటే మనం ఒక అవయవం మాత్రమే, సంపూర్ణమైన దేహం ఎక్కడుందో తెలుసా, మనమంటే అనేక అవయవములుగా ఉన్నటువంటి సంఘం అంతా కలిస్తే ఒక దేహము, ఒక్క శరీరము. అందుకోసమే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ ఒక్క శరీరంలో అసలు నా వైఖరి ఏంటి, నా ఎడల నేను కలిగి ఉండవలసిన ఆలోచన నాకేముండాలి. అది నన్ను బట్టి ఉండకూడదు, అంటే నా ఆలోచన ధోరణి బట్టి ఉండకూడదు, దేవుని చిత్తమును బట్టి ఉండాలి. అదే రాస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మన రెస్పాన్స్లో రెండో విషయాన్ని ఏం గుర్తు చేస్తున్నా అంటే, ఇటు సేవ మీకు యుక్తమైంది అన్నాడు కదా. ఈ సేవలో నేను ఎలోన్గా నేను దేవుని ఆరాధించుకుంటాను, దేవునితో నేను వర్షిప్ చేసుకుంటూ సాగిపోతాను, నేను ఒక్కనుంటే క్రిస్టియన్ కాలేనా, నేను ఒక్కనుంటే పరలోకం పోలేనా, అందుకోసం కాదండి. కాలేనా పోలేనా అంటే నాకు తెలియదు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే అలా ఒక్కని గురించి బైబిల్ అసలు మాట్లాడలేదు. బైబిల్ సంఘం గురించి మాట్లాడింది. అలా ఒక్కనిగా భావిస్తున్న వాడి గురించి ఏం చెప్పగలను చెప్పండి, ఒక్కడిగానే మిగిలిపోతాడని చెప్పగలను, అంతే చెప్పాల్సి వస్తుందండి. కానీ సంఘం అన్న ఆలోచన ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సంఘం అనే ఈ ఒక్క శరీరంలో ఒక అవయవంగా ఉన్నటువంటి నా పాత్ర ఏంటి, లేకపోతే ఆ పాత్ర ఎడలా నాకు ఉండవలసిన వైఖరి, నేను ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, నేను ఒక క్రిస్టియన్గా నాకున్నటువంటి సర్వీస్ విషయంలో, నేను జరిగించవలసిన ఈ సేవా ధర్మం విషయంలో నా వైఖరి ఎలా ఉండాలి. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. మొదటి మాట ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఎంచుకున్న దానికంటే నిన్ను నువ్వు ఎక్కువగా ఎంచుకోకు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రియమైన వాళ్ళారా. మనందరికీ తెలుసు, మనందరికీ శరీరం ఉన్నది. ఈ శరీరంలో అన్ని అవయవాలు కలిసిన తర్వాతనే శరీరం అయిందంతే.
కానీ ఇన్ని అవయవాల్లో ఒక అవయవం ఉండి సీరియస్గా నేనే శరీరాన్ని క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన మనం అసలు అంగీకరించము. ఉదాహరణ కడుక్కుందామండి, మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు టోటల్ బాడీ స్కాన్ అని రాస్తాడు. సీరియస్గా టోటల్ బాడీ స్కాన్ కదండి, ఇగో నా చైన్ నేను నా టోటల్ బాడీ స్కాన్ బాడీ అనుకుంటాను, దీన్ని స్కాన్ చేయండి అన్నాను అనుకోండి, అక్కడ స్కాన్ చేయడు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో స్కాన్ చేస్తారు మనల్ని, అంతే కదా. ఎందుకు? ఈ ఒక్క అవయవం ఎక్కడ కూడా శరీరం మొత్తం అవ్వదు ప్రియమైన వారలారా. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఈ ఒక్క అవయవం దాన్ని ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఆ తర్వాత తన ఒక్క శరీరంగా ఉండి ఆయన జరిగిస్తున్నటువంటి తన ఏ విధంగా చెప్పాలి, సేవ అంతట్లో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరమునిచ్చి ఏర్పాటు చేసుకున్నాను. ఇందులో ఎవ్వరు కూడా, గతంలో నేను చెప్పింది ఎగ్జంప్షన్ లేదు, ఎవ్వరు కూడా నాకేం లేదు, నా వంతు లేదు, నా పాత్ర లేదు అనడానికే లేదటండి. ప్రతి ఒక్కడు వాని విధి చొప్పున వాని కృపావరములు కలిగి, ఒక్కొక్కడు వేరు కృపావరములు కలిగి, ప్రతివాడు అంటే ఒకడు ఇంకొకరికి ప్రత్యేకంగా ఉన్నాడు అంతే. దేహంలో నా కుడి చేయి ఎడమ చేయకుండా ప్రత్యేకమైంది. అలానే ఈ రెండు దెబ్బలాడుకోవడానికి వీల్లేదు ప్రియమైన వారలారా. నా శరీరంలో ఏ అవయం దానికదే ప్రత్యేకమైందండి. ఎందుకంటే దానికి సంబంధించి దాని బాధ్యత వేరుగా ఉంది, దాని విధానం వేరుగా ఉంది, దాని నమూనా వేరుగా ఉంది, దాని ఆకారం వేరుగా ఉంది, దాని పని విధానం అన్నీ వేరు. ఇంకా స్థిరంగా చెప్పాలని దాన్ని ముంచినటువంటి చోటు కూడా వేరుగానే ఉంది. కానీ విశేషంగా ఏం చెప్పొచ్చు అంటే, దేనికదే దేహంలో ఉన్న ఒక్కొక్క అవయవం దేనికదే ప్రత్యేకముగా ఉన్నది. శరీరాన్ని బాగా అర్థం చేసుకున్నాను నేను, ఒకదాన్ని ఎక్కువగా ప్రేమించి ఇంకోదాన్ని తక్కువగా ప్రేమించడానికి వీల్లేదు, అలా నేను చేయడానికి వీలే లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే ఇవన్నీ కలిస్తేనే నాకు శరీరం అయింది. ప్రభువు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీకు నువ్వేదో ప్రత్యేకంగా ఊహించుకోకు, తలబిరుస్తనం అవుతుంది. నేను ఎంత చేసి ఉన్నానంటే నీ విశ్వాస పరిమాణ క్రమం చొప్పున నేను పెట్టి ఉన్నాను అంతే. అంతకు మించి ఒక డిగ్రీ కూడా నువ్వు పైకి రాలేవు, పైకి పోవద్దు కూడా నీ ఆలోచనలో. ఉదాహరణకు చెప్తాను ప్రేమ, ఒకసారి చెప్తాను, చాలా బాగా హృదయాన్ని హత్తుకుందండి ఆ మాట. ఆయన అన్న మాట ఏమిటి అంటే, దేనికదే ప్రత్యేకమైన అవయవం ఈ శరీరంలో ఉన్నవి కదా, మనకు తెలిసిపోతుంది. ఆయన ఏమన్నాడు అని అంటే, నేను చెయ్యనన్న విశ్వాసం మీదే ఉండాలి అంతే, దీని మించి బయటికి వెళ్ళిపోకూడదు. ఉదాహరణ చెప్తున్నాను, నేను కాలునన్న విశ్వాసం మీద అది నిలబడాలంతే, దాని మించి బయటికి పోకూడదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెయ్యి ఉందండి, నేను చెయ్యనన్న విశ్వాసం నుంచి బయటపోవడం అంటే ఏంటి అని అంటే, నేను కాలు నడుస్తున్నట్టుగా నేను నడవలేనా అని చెయ్యి నడవడం మొదలుపెట్టింది అనుకోండి, ట్రై చేసి చూడండి. ఎందుకు కాళ్ళే నడవాలి? నాకు కూడా 2 చేతులు ఉన్నాయి, నేనేమైనా తక్కువ అనుకున్నా? నన్ను నేను ఎక్కువగా ఎంచుకుంటున్నాను. ఎంత ఎంచుకుంటున్నానంటే నేను నడవగలనని ఎంచుకుంటున్నాను అనుకున్నాయి చేతులు. మీరు చూడండి ఒకసారి, చేతుల మీద నడిచి చూడండి, మనకు తెలిసి ఏమవుతుందా. అంతేనండి. తెల్లారే ఏంటంటే డెంటల్ హాస్పిటల్లో ఉంటాం, మనకు తెలుసు. ఆ తర్వాత ఇంటికి కూడా పోవాల్సి వస్తుంది. ఎందుకు? మూతి మొత్తం అంతా పగిలిపోద్దండి, పడిపోతాం. అడుగు కాదు కదా, అంగుళం కూడా కదలేం. పోనీ ఇప్పుడు అనుకుందాం, కాళ్ళు అనుకున్నాయి, కాళ్ళు వాటి విశ్వాస పరిమాణంలోనే అవి ఉండాలి. దాని అర్థం ఏంటి? నడవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. లేదు నన్ను నేను బాగా హెచ్చించుకుంటున్నాను కనుక నేను ఇప్పుడు చేసిన పని నేను చేయలేదని కాళ్ళు అనుకుంది అనుకోండి, ట్రై చేసి చూడండి, అన్నం కలిపి చూడండి, లేకపోతే గ్లాసులో వాటర్ తీసుకొని చూడండి, తాగి చూడండి, నోటి దగ్గర తెచ్చి చూడండి, రావడం తర్వాత సంగతి అంతే. ఇంకా మనకు తెలిసి ఏమవుతుందో. ప్రభు అదే చెప్తున్నాడు ప్రియమైన వారు, నీ ఎడల నువ్వు కలిగి ఉండవలసినటువంటి వైఖరి ఏంటో తెలుసా? నీ విశ్వాస పరిమాణ క్రమం కంటే ఎక్కువగా ఎంచుకోకు నిన్ను. అందుకు నేను ఏర్పాటు చేయలేదు. నా చెయ్యి అన్న విశ్వాసంలో నిలబడ్డప్పుడే ఇది చెయ్యి అని పిలువబడింది, ఇది చేతి పనులు జరిగిస్తుంది ప్రియమైన వారలారా. ఇది సీరియస్గా కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు నన్ను చూడలేరు, నేను కూడా ఏం చేసుకోలేను దాన్ని. ఉదాహరణకు అనుకుంటున్నాను, ఇప్పుడు ఈ చెయ్యి ఉండవలసింది ఒక ప్లేస్లో మీకు కనపడుతుంది, ఇది సీరియస్గా వెళ్ళిపోయి కుడికాల ప్లేస్లోకి రీప్లేస్ అయింది అనుకోండి, ఈ శరీరానికి బొత్తి ఉపయోగపడదండి. ఆ చెయ్యి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఉపయోగపడదు ప్రియమైన వాళ్ళారా. ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది చూసారా? ఎందుకు వచ్చింది ఇంత డిస్టర్బెన్స్? ఎందుకు వచ్చింది? ఒక క్రిస్టియన్ సర్వీస్ అంతా ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళవలసింది ఇంత డిసార్గనైజ్డ్ ఎందుకు అయింది అని అంటే, తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకున్న కారణాన్ని బట్టి దేవుని స్పష్టమైన చిత్తంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆయన చిత్తం ఏమంటున్నా అంటే, మీరు మిమ్మల్ని ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. సంఘంలో ఎవరికైనా ఉండొచ్చు, ఎందుకంటే వేరు కృపావరములతో వేరు పాత్రలుగా చేసి ఉన్నాడు దేవుడు. బోధించేవారిని గాను, నడిపించేవారిని గాను, సంఘ కాపర్లు గాను, లేకపోతే పరిచర్య ధర్మం జరిగించేవారు గాను, విశ్వాసులు గాను, చాలా రకాలుగా ఉన్నాయి కదా.
ఎన్నో డ్యూటీస్తో. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కరూ ఈ మనసుతోనే ఉండాలి. ఇప్పుడు నేను గృహ నిర్వాహకత్వంలో ఉన్నాను కదా అని గృహ నిర్వాహకత్వంలో ఇప్పుడు ఎంచుకున్న దానికంటే వారు ఎక్కువగా ఎంచుకోకూడదు. ఇప్పుడు బోధించేవాడిగా ఉన్నాను కదా కానీ బోధించేవాడు వచ్చేసి ఇప్పుడు నేను బోధలో ఉన్నాను కనుక నాదే పై రోల్, మనం ఏది బోధిస్తే అది సంఘంలో నడిచిపోతుందని బోధించేవాడు కూడా అనుకోకూడదు. వాడు కూడా తను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎందుకంటే ప్రతి వానికి వాని కృపా పరిమాణం చొప్పున లేకపోతే విశ్వాస పరిమాణం చొప్పున మనకు అనుగ్రహింపబడింది అంతే. ఇంకొక మాట కూడా చెప్పాలి అని అంటే దేవుడు కూడా ఎంత ఆలోచిస్తున్నాడటంటే ఒక విధంగా వైవిధ్యంలో ఆయన మహిమను చూడాలనుకుంటున్నాడటండి. డైవర్సిటీ అంటుంటాం కదా, ఎందుకు ఇన్ని రకాలుగా వేరువేరుగా ఎందుకు పెట్టి ఉన్నాడు అనంటే ఆయన ఇందులో వైవిధ్యం చూడాలనుకుంటున్నాడు. ఈ వైవిధ్యంలో ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఆయన సృష్టించిన సృష్టిలో అది కనపడుతుందండి, నిజమే కదా. బయట కనపడుతున్న మీరు చెట్లను చూసినా, జంతువులను చూసినా, మనుషుల రూపాలను చూసినా ఎంత వైవిధ్యం అందరిలో. ఎందుకు ఇంత వైవిధ్యంతో ఉన్నాడు అంటే ఆయన ఒక విధంగా అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ డైవర్సిటీ అన్న పదం విన్న మంచిగా అనిపించిందండి. నిజమే, ఆయన వైవిధ్యమునకు దేవుడిగా ఉన్నాడు. కానీ ఈ వైవిధ్యంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే యూనిటీ, ఏకతను లేకపోతే ఐకమత్యమును కోరుతున్నాడు. దీన్ని బ్రేక్ చేసేది ఏదో తెలుసా, ప్రతి అవయవం తాను అంటే ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం. దీనికి కాయిన్కి ఇంకొక సైడ్ అయినట్టుగా ఇందులో ఉన్నటువంటి రెండో లోపం ఏంటో తెలుసా, పౌలు గారు ఇక్కడ రాకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేంటి అంటే మనల్ని ఎంత కొలతలోనైతే ఎంచుకోవాలో దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఇది మొదటిది. దీనికి రెండోది ఏమిటంటే ఎంచుకోవాల్సిన దానికంటే తక్కువ కూడా ఎంచుకోకూడదు. ఇది లోపమే, ఇది కూడా లోపమేనండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు వస్తారు అని అంటే తలాంతులను పాతిపెట్టినటువంటి మూడోవాడు వస్తాడు. మొదటి వానికి 5, రెండో వానికి 3, చివరి వానికి 1 ఇచ్చిపోయాడు కదా. ఈ 1 ఇచ్చిన వాడు ఏమనుకున్నాడు, తాను ఎంచుకున్న దానికంటే తక్కువగా ఎంచుకున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు దీన్ని ఉపయోగించాలి, దీనివల్ల వచ్చేది ఏంటి, లేకపోతే దీంతో ఎవరికే ప్రయోజనం అంటే తన ధర్మమును తాను జరిగించే విషయంలో చూడే స్టెప్ బ్యాక్ అయ్యాడు. అది కూడా ఒక విధంగా పాపమే. ప్రియమైన వారలారా, ఎక్కడికి పోయాడు చెప్పండి, బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది తప్ప పోనీలే అని ఏమీ కన్సిడర్ చేయలేదండి ప్రభు. నేను బయటికి నెట్టేయండి అంతే. ఇంకా కింద స్పష్టంగా రాసుకుంటూ వెళ్ళిపోతున్న భాగాల్లో 6 నుంచి మనం చూడవచ్చు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాం గనక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించేవాడు నిశ్చయంగా నేరుగా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ సందర్భపు ఆ సమయపు అనుకూలమైనటువంటి మాటను పట్టుకొని వస్తున్నాడు కనుక ఇదిగో ప్రవచించేవాడు తన విశ్వాస పరిమాణం క్రమం చొప్పున ప్రవచించాలి. వాడు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. చర్చ్లో నేను మాత్రమే ప్రాఫెసీ చేసాను, నేను మాత్రమే ప్రాఫెసీ చేశాను పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు అనుకోకూడదు. ఈ మిగిలిన వాళ్ళందరినీ నేను రిజెక్ట్ చేస్తాను, లేకపోతే వాళ్ళ ముందు నేను షో ఆఫ్ చేస్తాను, నన్ను నేను పైన చూపించుకుంటాను. ఏం చేస్తున్నాడంటే అయితేనేమో మొత్తం విశ్వాస పరిమాణ క్రమం కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. లేదు అని అంటే ఐఎమ్ నథింగ్. ఇప్పుడు అంటే ఈ సేవా ధర్మంలో నా వంతు చొప్పున నేను పనిచేయడం వల్ల ఇప్పుడు వచ్చేది ఏముంది, నన్ను ఎవరు రికగ్నైజ్ చేస్తారు, పోనీ లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన తలాంతం నేను పట్టుకొని దేవుని సన్నిధికి వస్తే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా అయితే తక్కువ ఎంచుకోవడం. కానీ కింద రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రస్తావనకు తీసుకొని వచ్చాడు పౌలు గారు. 8వ వాక్యం వరకు చాలా ఉన్నాయి కృపావరములు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 ఉన్నాయండి. కొన్ని కొరింథీ పత్రికల నుంచి తీసుకున్నప్పుడు అవి కలిపితే మనకు ఎన్ని వస్తాయంటే 20 పై మాట కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. ఇక వీటన్నిటి విషయంలో వాని పరిమాణము చొప్పున వాడు జరిగించాలి. ఎక్కువగా అనుకోకూడదు, అలా అని తక్కువగా కూడా, టూ మోడెస్ట్ అనమాట, తక్కువగా కూడా థింక్ చేయొద్దు అంటున్నాడు. ఇది వాని ఎడల వాడు కలిగి ఉండవలసిన వైఖరి. ఇది చాలా కీలకమైనటువంటి వైఖరి ప్రియమైన వాళ్ళ. దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు లేదు అంటే ఇంత వైవిధ్యంలో నేను యూనిక్గా కనపడతాను, నన్ను నేను బాగా చూపించుకుంటాను అని అంటే యూనిటీని బ్రేక్ చేస్తున్న వారం మనం. సెటిల్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. ఏ రోజు కూడా నా దేహం పెరుగుతున్నప్పుడు ఈ దేహంలో అంటే హెడ్ టు టో అన్నట్టుగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అవయవం ఉందండి. ఆ అవయవాలు ఆ చోట ఎదుగుతున్నప్పుడు ఏ రోజు కూడా నా బాడీ ప్రాబ్లం ఫీల్ అవ్వలేదండి. విచిత్రం ఏంటంటే ఆ ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్లో ఉండుంటే ప్రాబ్లం ఫీల్ అయింది. అంతే కదా, బాడీ ఫంక్షన్ అలా ఉంటుందండి. అప్పుడు నాకేమర్థమైందంటే ఓకే, నాకు కాన్షియస్గా ఉండకపోయినా నా ఫంక్షన్ అంతా తెలిసిన సిరస్కి అయితే తెలుస్తుంది కదా. దీనికి ఏమర్థమైందంటే ఓకే, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది, ఎలా ఉండాలో అలా ఉంది, ఏ విధంగా ఎదగాలో ఆ విధంగా ఎదుగుతుంది.
కొంచెం చేంజ్ అయినా అండి, కొంచెం చేంజ్ అయినా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే శిరస్సుకే పడుతుందండి. మనకు తెలుసు. ఈ మాట మీతో ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు సంఘంగా వింటున్న మీరు, నేను, మనందరం కూడా చూసుకోవాల్సిన విధానం అది. దేవుడు మనల్ని ఎక్కడ, ఎలా, ఎందుకు, దేని గురించి పెట్టాలో దాని గురించే పెట్టాడు, దాని గురించే జరిగిస్తున్నాడు. ఆ విషయంలో మీరు నేను పొసగడం లేదు అని అంటే అర్థం కావాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ శరీరంలో మనల్ని మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకునే ప్రమాదంలో ఉన్నాం, లేకపోతే ఐఎమ్ నథింగ్ అని వెనక్కన పోయే ప్రమాదంలో ఉన్నాం. 2 ప్రాబ్లమ్సేనండి, 2 ప్రాబ్లమ్స్. మరి ఉండవలసింది ఏంటి? 7, 8 వాక్యాలు. ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతలు చేయట. ఇగో ప్రవచించేవాడైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. ఇప్పుడు నాకు దేవుడు వెల్లడి చేస్తున్నాడు కదా, నువ్వు ఓవర్ చేయొద్దు. ఓవర్ చేయొద్దంటే ఇప్పుడు సెకండ్ కమింగ్ డేట్ చెప్తాను, లేకపోతే పలానా డెత్ మిస్టరీ నేను రివీల్ చేస్తాను. నాన్ సెన్స్ ఇదంతా, లిటరలీ నాన్ సెన్స్ అండి. దేవుడు ఎక్కడ కూడా దాన్ని అప్రూవ్ చేయలేదు అసలు. ఈవెన్ దాన్ని ఆయన ఏ విధంగా కూడా సపోర్ట్ చేసేటట్టు కూడా లేడండి. అలాంటివి కోకొల్లలు ఈరోజు సంఘాల్లో 1-2 చెప్పండి. ప్రవచించేవారు ప్రవచన వరమును ఆధారం చేసుకుని ఈరోజు చల్లుతున్న బురద అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళారా సంఘాలలో. ఆ బురద అంతా మనం ఈరోజు వైరల్లో ట్రోల్స్ కింద చూడటం లేదా యూట్యూబ్లలో? నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆ ట్రోల్ చేసేవారు కూడా డిస్క్లైమర్ ఏమేస్తున్నారో తెలుసా? మేము జెన్యూన్ క్రిస్టియన్స్ని, లేకపోతే ఈ క్రిస్టియన్ గాడ్ని మేము ఎక్కడ కూడా తక్కువ చేయడం లేదు, కానీ ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ నాన్ సెన్స్ అంతా చేస్తున్న వాళ్ళ మీదనే మేము వీడియోలు చేస్తున్నాం అన్నప్పుడు వాడికన్నా సెన్స్ ఉందనిపించిందండి. అట్లీస్ట్ దే హ్యావ్ ఎ లిటిల్ బిట్ సెన్స్. ఏది మాట్లాడాలో, మాట్లాడుతున్న దానికి ఏ కారణంతో కనీసం సెన్స్ ఉంది. ఇప్పుడు సెన్స్లెస్ ఎవరు ఉన్నారు? నేను ప్రవచన వరం కలిగి ఉన్నాను, ఎంత సెన్స్లెస్గా ఉన్నాడు అర్థమవుతుంది. మీకు మీరు ఒక సరైన, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సేవా ధర్మంలో మీరు నేను కలిగి ఉండవలసిన ఒక సరైన వైఖరి ఏమిటంటే, నేను ఏ పరిమాణం చొప్పున నేను ఏర్పాటు చేశానో ఆ పరిమాణంలో నువ్వు జరిగించు. నా ఎడమ చేయికి నా తల కొన్ని పనులు నిర్దేశించిందండి, అవి చేయాలి రోజు. నా కుడి చేతికి కొన్ని పనులు నిర్దేశించింది, అవి చేయాలి. ప్రతిదానికి నా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నా శిరస్సు కొన్ని పనులను నిర్దేశించింది. ఆ శిరస్సు నిర్దేశించింది ఎలా చెప్తాం? నాడీ వ్యవస్థ అదే కదండి. నర్వ్ సిస్టమ్ అంతా ఏమనుకుంటున్నారు? శిరస్సు నుంచి బయలుదేరి బాడీలో అన్నింటిని ఆర్గాన్స్ని ఫంక్షన్లో నడిపిస్తుంది. అంతే. ఏది ఏ విధంగా చేయాలో, ఏ టైం చేయాలో, ఎంత బలంతో చేయాలి, ఎంత బలహీనతతో చేయాలి, ఏ మూమెంట్లో స్పందించాలో మొత్తం కంట్రోల్డ్ అండి దీని త్రూ కదా. సంఘంలో కూడా ప్రభు అదే చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు ఎవరు స్పందించాలి, ఎంత మేరకు స్పందించాలి, ఏం జరగాలి, ఏం జరిగించాలి, ఏం జరగొద్దు, ఎవరు ముందుకు రావాలి, ఎవరు వెనక్కి రావాలి, ఎవరు ఈ సమయంలో ఆగాలి, ఎవరు ముందుకెళ్ళాలి. అందుకోసం అంటాను, అది మనకు తెలియాలంటే నా విశ్వాస పరిమాణం ఏంటి, నా విశ్వాస పరిమాణం ఏంటి మీకు తెలుసా ప్రియమైన వాళ్ళారా? సింపుల్గా చెప్పాలి అని అంటే, ఈ బాడీలో అండి, ఈ తల కింద మీకు కనపడుతున్న ఈ భాగం అంతట్లో నేనేమి స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో రెస్పాండ్ అవుతాయండి ప్రతి ఆర్గాన్, అంతే కదా. మీరు చూడండి, ఈటింగ్ అనగానే ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో రైట్ హ్యాండ్ హ్యాబిట్ ఉన్నోడికి రైట్ హ్యాండ్ వస్తుంది, రైటింగ్ అనగానే లెఫ్ట్ ఉన్నోడికి లెఫ్ట్ వస్తుంది, రైట్ హ్యాండ్ రైట్. ఏదైనా పట్టుకోవడం కావచ్చు, సంథింగ్ ఎనీథింగ్ అండి, ఏది చేయాలన్నా ఫ్రాక్షన్స్ ఆఫ్ అండి. ఏదో పెద్ద దానికి నేను ఏదో ప్రణాళిక వేసుకోవడం అవసరం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దీన్ని కనెక్ట్ అయింది కనుక కిందిదంతా. ఈరోజు నా విశ్వాస పరిమాణం ఎంతుందో మనకు తెలియాలంటే శిరస్సుగా ఉన్న క్రీస్తుకు కనెక్ట్ అయి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. నేను ఒక మాట వింటున్నా సహోదరులైన మిమ్మల్ని అడుగుతున్నాను, నిశ్చయంగా మనం క్రీస్తు కనెక్ట్ అయి ఉన్నామని ఎలా తెలుస్తుందో తెలుసా? శరీరంలో మన వైఖరి, లేకపోతే మన రీతి, లేకపోతే మన రెస్పాన్స్ కావచ్చు, మన రెస్పాన్సిబిలిటీ కావచ్చు, దాని విషయంలో మనకు ఉన్నటువంటి సిన్సియారిటీ అక్కడే తెలిసిపోతుందని నేను క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నాను అని. అంతే. నేను క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నాను అనేది ఒక ప్రసంగం పెట్టుకుంటే తెలిసిపోయేది కాదు ప్రియమైన వాళ్ళ. థియరీ అది ప్రాక్టికల్లోనే బయటకు వస్తుందని మీరు చెప్పండి. ఎప్పుడు మనకు ఒకటి అర్థమైంది, స్కూల్లో కాలేజీలో మనం చూసాం కదా ప్రాక్టికల్స్. థియరీ అంతా ఎప్పుడు మనకు అవగాహనకు వచ్చిందో తెలుసా? ప్రాక్టికల్లో ఓకే కన్క్లూజన్ వచ్చిన ఇదిదా అయిపోయింది. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నేను క్రీస్తుతో కనెక్ట్ అవుతా ఎట్లా అని ఒక ప్రసంగం, థియరీ అంతే. కానీ నేను కనెక్ట్ అయి ఉన్నాను ఎప్పుడు బయటకు అర్థమవుతుందో తెలుసా? చర్చ్లో నేను ఉన్న చోట మీ బాధ్యతను, నా బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నప్పుడు, అవును నేను సీరియస్గా కనెక్ట్ అయి ఉన్నాను. అందుకోసం ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు కింద రాస్తున్న ఎన్ని మాటలు కనపడుతున్నాయి అంటే, ఇక 8 నుంచి అవుతున్నాను. పరిచర్య అయితే పరిచర్యలోను ఒక విధంగా డీకన్స్, చర్చ్లో పరిచర్య ధర్మమును జరిగించే వారంతా, ఆ వ్యవహారాలను చూసేవారు. వారైతే
పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. మాటలు కాదు, గొప్పలు కాదు, వెరీ సీరియస్ అండి ఇది. పని కలిగి ఉందము. ఉందా? అసైన్ చేసే వర్క్లోనే ఉన్నావా? ఆలోచించండి. నా కుడి చేతికి నేను ఒక పని చెప్పాను, ఒకటి బలంగా పట్టుకోవాలని. సీరియస్గా ఇది పట్టుకోకుండా బయట డబ్బాలు కొట్టుకుని తిరుగుతుంది అనుకోండి, పనిలో ఉన్నట్ట ఇది లేదు. ప్రియమైన వాళ్ళ ఓవర్గా థింక్ చేస్తుంది, బయటికి వెళ్ళిపోయింది అంతే. మైండ్ అంటే ఫిజికల్గా ఇది ఇంకో పనిలో ఉందన్నమాట. అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. దేవుడు చెప్తున్న మాట మనం బాగా ఆలోచించాలి. ఈ క్రమంలో అంటే ఫేవరెటిజం అనేది ఒక పెద్ద సమస్య ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఈ సమస్యలో మనం అసలు మరవకూడని విషయం. ఉదాహరణకి ఉదయం లేచిన దగ్గర నుంచి నా ప్రతి పనికి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, కాళ్ళు ఇవే ఎక్కువగా నాకు హెల్ప్ అవుతున్నాయి కనుక నేను వీటిని బాగా చూసుకుంటాను, వీటిని సుకుమారంగా చూసుకుంటాను, వీటితో నేను ఫేవరెట్గా ఉంటాను. అంటే ఏమంటే ఎంత బాడీ మెకానిజం ఎంత బలం, మిస్టరీ అండి. ఒక చిన్న పంటి నొప్పి చాలండి, హోల్ బాడీ అంతా అప్సెట్ అయి కూర్చోనికి. మీరు చెప్పండి, నా ఎన్నికలో పంటిదో, లేకపోతే చెవుదో, లేకపోతే ఇంకేదో తల మీద చిన్న బొప్పిదో, లేకపోతే ముందో వెనక ఏదో చిన్న సెగ్గడ్డదో, మన విషయంలో ఆ ప్లేస్ చాలా లీస్ట్ ప్రయారిటీ ఉండొచ్చు. నథింగ్ బట్ మన దృష్టిలో ఫలానా అనే సంఘంలో ఫలానా వ్యక్తి, లేకపోతే ఫలానా ఇంకో సహోదరుడు మన దృష్టిలో లీస్ట్ ప్రయారిటీ ఉండొచ్చు. మనం ఏమనుకుంటున్నాం, తృణీకరిస్తుండొచ్చు. ఓకే, చేతిగా ఉన్నటువంటి మంచి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళనే మనము ఎక్కువ గురి పెడుతుండొచ్చు, వాళ్ళని మనము మన కన్సిడరేషన్లో ఉండవచ్చు. కానీ బాడీని బట్టి ఒక విషయం నేర్చుకోవాలి. శరీరంలో ఒక చిన్న విషయం హోల్ బాడీని అప్సెట్ చేసినట్టుగా మనం దూరం పెడుతున్నది వాళ్ళ ద్వారా దేవుడు మొత్తం అప్సెట్ కూడా చేయగలడు ప్రియమైన వాళ్ళారా. ఇలా జరగడానికి కారణం ఏంటి? తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకున్న వైఖరి. ఇదొద్దు. ఏది కావాలంటున్నాడు అని అంటే, ఈ వైవిధ్యంలో యూనిటీ కోరుకుంటున్నాడు కనుక దేవుడు, నా పరిమాణం ఏంటి, ఎందు నిమిత్తం దేవుడు నన్ను చేర్చున్నాడు ఇందులోనికి, ఈ సేవాధర్మంలో నా పాత్ర ఏంటి, నా వంతు ఏంటి, నేనేం జరిగించాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ మేరకు చేయాలి, ఎప్పుడు చేయాలి. సెన్స్ అండి. నేను శిరస్సుగా కనెక్ట్ అయి ఉంటేనే ఇవి మన జీవితంలో జరిగేటివి అవుతాయి ప్రియమైన వాళ్ళ. ఇంకా కింద అంటున్నాడు, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ ఎగైన్ పని జరిగించేవాళ్ళను. ఒక విధంగా విజిబుల్గా ఉన్నాయండి, ఇన్విజిబుల్గా కూడా ఉన్నాయి, అంతే కదా. పంచిపెచ్చుట, పై విచారణ చేయుట, కరుణించుట మోస్ట్లీ కనపడకపోవచ్చేమో, చేతుల్లాగా మాటికి ముందుకొచ్చి కనపడకపోవచ్చేమో డే టు డే లైఫ్లో. కానీ ఇన్నర్ ఆర్గన్స్ చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఇవన్నీ కూడా వాటి ధర్మములు జరిగిస్తున్నాయి తెలుసు. ఏది కూడా తన పరిమాణం కంటే ఎక్కువగా తీసుకోవటం లేదు. నా పక్కనే ఉన్నాను కదా అని లివర్ పోయి హార్ట్ వర్క్ తీసుకోవట్లేదు, హార్ట్ వచ్చి లివర్ వర్క్ ఏం తీసుకోవటం లేదండి. దాని పరిమాణం చొప్పున అది పనిచేస్తుంది. అప్సెట్ అయింది అనుకోండి, హోల్ బాడీ అప్సెట్ అవుతుంది, చూసారా. సేమ్ థింగ్ ప్రియమైన వాళ్ళారా. ఒకడు తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనుట, ఇంకొకడు తాను ఎంచుకొనదగిన దానికంటే తక్కువగా ఎంచుకొనుట. ఈ రెండు కీడే చేస్తున్నాయి. సరైనది ఏంటి? ఒక సరైన వైఖరి. శిరస్సుతో సరిగ్గా అనుసంధానం అయితే శిరస్సు ఏది ఆదేశిస్తే నేను అది జరిగిస్తాను. మళ్ళీ సీరియస్గా అడగొద్దు, శిరస్సు ఆదేశిస్తుంది నాకు ఎలా తెలుస్తుంది అని. కింద బాడీకి ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది చెప్పండి? సెన్స్ ఉంది కదా ఒకటి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. మేబీ నేను ఎలా అంటున్నందుకు అంగీకరించండి. శిరస్సుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సెన్స్గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దూరంగా ఉన్నావేమో, అందుకని ఈ రెండు తెలియటం లేవు మనకు. అసలు దగ్గరగా ఉండి చూడండి, అన్నీ సెట్ అయిపోతాయి ప్రియమైన వాళ్ళారా. ఓకే, చాలా టైం తీసుకున్నాను. ఈ కన్క్లూజన్లో ఇంకా చూడగలిగితే 9 నుంచి 21 వాక్కు ఒక 10 విషయాలు రాస్తుంటాడండి. ఈ 10 విషయాలు ఏమిటంటే, ఇప్పుడు ఇతరుల పట్ల మనకు ఉండవలసినటువంటి వైఖరి, హ్యావింగ్ రియల్ యాటిట్యూడ్ టు అదర్స్ అనమాట. ఒక విధంగా ఇతరుల ఎడల మనం కలిగి ఉండవలసిన వైఖరి. ఎలాంటి వైఖరి ఉండాలి? ఎలాంటి వైఖరి? ఒకే ఒక మాట మీద ఈ 10 వాక్యాలను మనం కనెక్ట్ చేయొచ్చు ప్రియమైన వాళ్ళరా. ప్రేమ అన్న పదం మీద ఇతరుల ఎడల. ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పినాడు. ఇక్కడ పౌలు గారు తీసుకున్నటువంటి ఈ మాటల్లోనట 2 సందర్భాల్లో నుంచి చాలా లోతుగా తీసుకొని రాయడం జరిగింది అన్నాడు ఆయన. ఒకటేమో సామెతలు, రెండోదేమో ప్రభువు కొండ మీద ప్రసంగించినటువంటి ప్రసంగం నుంచి. మనం చదవబోతున్న ఈ లిస్ట్ అంతా అండి. మోస్ట్లీ మీరు సామెతలు చదివే అలవాటు ఉంటే సామెతలు ఎక్కువగా చూస్తుంటారు ఆ పదాలని. ఆ తర్వాత కొండ మీద ప్రసంగాన్ని రిపీట్ చేసినట్టుగా ఈజీగా అర్థమైపోతుందండి ఈ మాటలు చదివినప్పుడు.
ఇక్కడ చెప్తున్న ఈ మాటలన్నీ ఇతరుల ఎడల కలిగి ఉండవలసినటువంటి మన వైఖరిని గుర్తు చేస్తున్నాయి. రెండో మాట చెప్పాలంటే నిశ్చయముగా ఇతరుల ఎడల మనం నడుచుకోవాల్సిన దేవుని చిత్తం ఇది అని వెల్లడి చేసేది ఇవి ఈ మాటలు. ఫస్ట్ వర్డ్ బిగిన్ చేసినప్పుడు ఏమన్నా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఇతరుల విషయంలో ఈ వ్యక్తిత్వంతోనే ఉన్నామా మనం? ఈ వైఖరితోనే ఉన్నాం? అతనిలో చెడ్డవి ఉన్నవి, మంచివి కూడా ఉన్నాయి, వేటిని హత్తుకొని ఉన్నాం మనం? ప్లీజ్ అందరినీ వింటున్న మీ చెవికి వినపడుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నమాట, ఏవి హత్తుకొని ఉన్నాం? శిరస్సుకే గనక మీరు నేను హత్తుకొని ఉంటే మంచిదాన్ని హత్తుకుంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ శిరస్సుకు అతికిలేమంటే నిశ్చయంగా చెబుతున్నమాట, మీ మనసును వచ్చిన ఇది స్థిరమైన మాట, మీరు శిరస్సుతో అనుసంధానం అయ్యలేరు. అన్నీ వెనకన్నీ డిస్టర్బ్ అవుతాయండి. మీ ఎడల మీకున్న అటిట్యూడ్ డిస్టర్బ్ అయిపోతుంది, దేవుని ఎడల మీరు కలిగి ఉన్నటువంటి అటిట్యూడ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, నిజంగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఇంకొక దానికి అనుసంధానమై ఉన్నది కదా, మొత్తం చేంజ్ అయిపోతుంది. లేదు లేదు నేను రైట్ వర్షిప్ చేస్తున్నా, నీకు తెలియదు బ్రదర్ నాకు పర్సనల్ రిలేషన్ దేవునితో ఎంత ప్రాపర్గా ఉందో. నిజంగా అండి, అబద్ధం అది, నిశ్చయంగా అబద్ధం. నా మాట కాదు, యోహాను గారు తన పత్రికలో రాస్తాడు కదా, నీ కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించను, నువ్వు కనిపించని దేవుని ప్రేమించున్నావు అంటే ఎవరిని మోసం చేస్తున్నావు? అడిగిన మాటే మనం ఎలా మరవగలం చెప్పండి? స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు ఏమంటారు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. లిటరల్గా ఒక విధంగా మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ, గ్లూ ఉందనుకోండి రెండింటిని అతికిస్తుంది. ఇతరుల మంచి విషయాల పట్ల ఆ వైఖరి మనకు ఉండాలంటున్నాడు. వాటిని అత్తుకొని ఉండండి, అత్తుకొని వాటిని వదలకండి. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నామండి. నేను ఒక మాట సున్నితంగా అడగదలుచుకున్నాను ప్రియమైన వాళ్ళ, ఇంకెంతకాలం ఈ అపోజిట్ బిహేవియర్? ఇంకెంతకాలం? మీకు నాకు ప్రభు తెలవకముందు మన వైఖరి ఇలా ఉంది అని అంటే అగ్రీ చేస్తానండి. తెలియదు కనుక ప్రభు తెలుసు, ఈ వాక్యం మాట్లాడుతున్న మాట మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది ఈ స్థితి నా ఎందుకు కనపడుతుందని. ఆయన కూడా ఒక ఇనిషియేషన్ తీసుకోవద్దా? మీరు నేను ఒక మార్పుకు ముందడుగు తీసుకోకూడదా? ఇప్పటి నుంచి చెడ్డదాన్ని నేను విసర్జిస్తాను. 100 వినొచ్చండి, వింటాం. ఎందుకు వినం? నా గురించి మీరు వింటారు, మీ గురించి నేను వింటాను. వినకుండా ఎందుకు ఉంటాను చెప్పండి? ఉన్నాయి కదా మనలో, ఉంటాయి ప్రియమైన వాళ్ళారా, ఉంటాయంటే ఉంటాయి. కానీ నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఈ లేఖనమును బట్టి మీరు నేను దేన్ని హత్తుకుంటున్నాం అనేది ఇక్కడ విషయం. ఇతరుల పట్ల నాకు మ్యాటర్ కాదండి, శిరస్సుకు మ్యాటర్ ఇది. మీకు నాకు శిరస్సుగా ఉన్న ప్రభుకు ఇది విషయం ప్రియమైన వాళ్ళారు. మీరు నేను దేన్ని హత్తుకుని ఉన్నాము? మీరే చూడండి, ఉదాహరణకి ఈ చెయ్యి ఏ విధంగా చెప్పాలి, ఒక విధంగా చెడు వాసన కలిగి ఉన్న దాన్ని ముట్టుకుందనుకోండి, శిరస్సు ఏం చేస్తుందో తెలుసండి, అది పొయ్యేంతవరకు కడిగిస్తుందండి. సింపుల్ కదా, మనకు తెలిసిన విషయమే. పొయ్యేంతవరకు మనం చిన్న స్కెచ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో చేద్దామన్న ఆలోచనతో చేస్తే మొత్తం అంటుకుందండి. మార్నింగ్ నుంచి తిన్న తర్వాత ఈవినింగ్ నా బేదింగ్ టైంలో వీలు చిక్కినప్పుడల్లా దాన్ని తోముతున్నాను. ఇది పోవాలి ఇప్పుడు, ఇది తోముకోవాలని ఈ చెయ్యి మాట్లాడుకోవటం లేదండి. కానీ కనెక్ట్ అయినటువంటి శిరస్సు ఏం చెప్తుందంటే, తీసేదాన్ని, పోయేంతవరకు తీసేయి. మన చెవికి ఇతరులను గురించి చెడు వినపడవచ్చు ప్రియమైన వాళ్ళారా. శిరస్సుగా ఉన్న క్రీస్తు మీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, మర్చిపోయేంత వరకు తీసే వాటిని తీసేయి. కానీ దానికి ఆపోజిట్ అండి. ప్రభు నువ్వు చెడ్డదాన్ని అసహించుకున్నావు కదా, అయితే నేను చెడ్డదాన్ని హత్తుకుంటాను, మంచిదాన్ని అసహించుకుంటాను. తీసుకోలేకపోతున్నామండి అసలు. వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఓకే, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. రెండో మాట ఏం చెప్తానో తెలుసా? శిరస్సుతో లేదు. మీరు నేనుగా ఉన్న నా అవయవం మీ అవయవం అంగీకరించగలిగితే శిరస్సుతో లేదు. ఫలితం ఏంటో తెలుసా? ఆపోజిట్. ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నాం, అంటించుకోకూడదు అంటించుకోండి. కడుగు అన్నా కూడా వినటం లేదు. దాని అర్థం ఏంటి? ప్యారలైజ్డ్ అయింది, లేకపోతే డెడ్ అయింది, లేకపోతే సెటపార్ట్ అంటే దూరంగా ఉండిపోయింది అనమాట. అర్థమవుతుందా మనకి? ఇతరుల ఎడల మనం కలిగి ఉండవలసిన మొదటి రీతి గురించి, లేకపోతే ఆయన సంపూర్ణంగా ఆయన అంటున్న ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన నా చిత్తం ఏంటో తెలుసా? నీ ఎడలో నువ్వు ఇతరుల ఎడల ఏమి ఉండాలో, వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొనుట ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన నా చిత్తం కరుణాకర్ నీ పట్ల జరిగించగలవా? దాన్ని మిమ్మల్ని కూడా మాట అడుగుతున్నాను, జరిగించగలరా? మీరు జరిగిస్తే మీరు దేవునితోనూ మీతోనూ ఇతరులతోనూ సరైన రీతిలో నడుచుకుంటున్నవారు క్రైస్తవ్యంలో. అవలేదండి, ఆ లిస్ట్ అంతా చదివితే ఎలా ఉంటాయో తెలుసా? 1 by 1 చూద్దాం ప్రియమైన. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకని యందు ఒకడు గొప్పగా ఎంచుకొనుడి.
ఎంత బ్యూటిఫుల్ ఫ్రేజ్ తెలుసా అండి, అనురాగము గలవారే. నేను ఒక మాట అడుగుతానండి, ఈ అనురాగం మీరు నేను ఎక్కడ చూపిస్తా ఉంటే ఫ్యామిలీ మెంబర్ మీద కదా. మీరు నేను అంత ఓన్ చేసుకున్నా ఈరోజు చర్చ్లో ఉన్నటువంటి పీపుల్ని అడుగుతున్నాను. ఈరోజు నా ఇంట్లో ఉన్నటువంటి నా సహోదరుడు లేకపోతే నా సహోదరి ఎడల నేను కలిగి ఉన్నటువంటి అనురాగంనే సంఘంలో ఉన్నటువంటి ఇంకొక సహోదరు మీద ఉన్నానా? వారి పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వారు చేయకూడని చేసినవి కావచ్చు, ఎనీథింగ్. ఎందుకంటే అదే లైఫ్. నేను చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ కూడా అలానే ఆలోచించాలి. ఇప్పుడు నా అన్నతో నేను ఏ అనురాగం అయితే కలిగి ఉన్నానో అదే అనురాగం ఇంకొక సహోదరంతో నేను సంఘంలో కలిగి ఉన్నాను. ఎందుకంటే అదే మాట రాస్తున్నాండి, ఎంత స్పష్టంగా ఉందండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే, ఫ్యామిలీ లవ్. ఈరోజు మీ గర్భాన పుట్టిన మీ కొడుకో లేకపోతే మీ కూతురు ఒక తప్పు చేసినప్పుడు లేకపోతే ఒక మంచి చేసినప్పుడు మీరు కలిగి ఉన్నటువంటి అనురాగము సంఘంలో ఇంకొకరి పట్ల, నా పట్ల, ఇంకొక సహోదరి పట్ల ఉందా? మంచికి అంతే ప్రోత్సాహం, చెడుకు సర్లే ఓకే దీన్ని సరిదిద్దుకునే ఇంకొక అవకాశం. ఎలాంటి యాటిట్యూడ్? అయ్యో మీకు నాకేమనిపిస్తుంది అని అంటే, ఓకే అలానే రాయబడుతుంది, అలానే చెప్పబడుతుంది, మాకు ఇది బాగుంది అని అంటే నేనేం చేయలేనండి. నేను ఒకే ఒక మాట చెప్పగలను, 2 బ్రేక్ అవుతున్నాయి. అయితే శిరస్సు కన్నా లేదు నేను. రెండోది ఏంటంటే దేవుని చిత్తం నాకు వెల్లడైనా నేను జరిగించాను అంతే. ఇంకా నాకు ఆయనకు సంబంధమే లేదు. ఉందామంటే హ్యాపీ, అంతే కదా. లేదు నేను నా దేవునితో కనెక్ట్ అవుతాను, నా శిరస్సుతో నేను ఉంటాను అంటే గుర్తుపెట్టుకుందాం ప్రియమైన, అనురాగం ఉండాలి మన మధ్య. అనురాగం ఘనత విషయంలో ఒకనిందు ఒకడు గొప్పగా ఎంచుకోనండి. ఒక మంచిది చేసినప్పుడు ఎలాగైతే చెప్పుకుంటున్నామో, మన వాళ్ళ గురించి ఒక చెడు చెప్పబడుతున్నా, అబ్బా కొంచెం ఎందుకో నా వాన్ని వీడు కొంచెం డౌన్ఫాల్ చేస్తున్నాడని వెంటనే సెన్స్ అర్థం కాగానే వెంటనే దాన్ని మనము డైవర్ట్ ఎలాగైతే చేస్తున్నామో ఇతరులకు కూడా చేయాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు చేయకూడదు చెప్పండి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు హత్తుకుందామండి, అంగీకరిద్దాం, మనసుకు తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు ప్రేమ కంటే ఇంకేం కావాలండి? 13వ అధ్యాయంలో వస్తామండి. 13వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే, ప్రేమ యందు తప్ప మరి ఏని యందును మీరు ఒకని యందు ఒకటి వచ్చి ఉండకండి అంటాడు. మనం ఏ విషయంలోనైనా రుణపడి ఉన్నాము లేకపోతే అప్పుతో ఉన్నాము అని అంటే అది ఒక ప్రేమ విషయంలోనే అప్పు ఉందండి మనకి. అందుకోసం అంటున్నాడు, హత్తుకుందాం ప్రియమైన వాళ్ళారా, సహోదరులను. ఈరోజు నేను మిమ్మల్ని హత్తుకునేవాడిగా ఉండాలి, మీరు నన్ను హత్తుకునేవాడిగా ఉండాలి. ఇలా ఒకరి వారంలో ఒకరం మనము భరించి క్రీస్తు నియమమును సంపూర్తి చేయాలండి. ఒక రైట్ సర్వీస్ ప్రియమైన వారు, క్రిస్టియన్ సర్వీస్ ఉందా లేదు అన్నది ఈ అధ్యాయమును బట్టి సరి చేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు తెలియకపోయింది, దేవా నన్ను క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. కానీ ఇది తెలిసిన తర్వాత కూడా మనం దీన్ని డినే చేస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, పెడచెవిన పెడుతున్నాం, నిర్లక్ష్య పెడుతున్నాం. అంటే అయ్యో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెట్టిన యెడల మనల్ని ఇంకెవరు కాపాడతారు చెప్పండి? తీసుకోవాలంటే తీసుకోవాలి సీరియస్గా. ప్రభు మీ మనసులో నిజంగా ప్రేరేపించాలి ప్రియమైన వాళ్ళు. 11 చూడండి, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. ఒక విధంగా ఎంత చక్కగా చెప్పబడింది అని అంటే, ఒక బాయిలింగ్ సెన్స్ ఉండాలంటే మనలో ప్రభువు కొరకు మన ఆసక్తి ఎలా ఉండాలంటే రగులుతున్నట్టుగా, నులివెచ్చగా కాదు. ప్రకటనలో ఉంటుంది ఒక లవదోకీయ సంఘం, అది ఏ విధంగా ఉంది అని అంటే ఒక విధంగా వాళ్ళ దగ్గర నులివెచ్చగా మారిపోయింది. స్థానికంగా కూడా వాళ్ళ మధ్య ఒక నది ఉండేనట్టండి. మనం జియోగ్రఫికల్గా చూస్తే తెలుస్తుంది. అది బిగిన్ అయిన దగ్గర అటండి వాము ఉంటుందటండి, అది ఎండ్ అయ్యే దగ్గర కోల్డ్గా ఉంటుందటండి. కానీ ఈ సిటీ గుండా, ఈ లవదోకే సిటీ గుండా పోతున్నప్పుడు ఆ వామ్గా ఉన్నది పోతూ ట్రావెల్ అవుతూ ఎండింగ్కి వెళ్ళే ఈ మిడిల్లో ఈ సిటీ టచ్ అవుతుందట. వీళ్ళ దగ్గర కాగానే లూకు వామ్ అయిపోతుందటండి ఆ రివర్. అది వాముగా ఉన్నప్పుడన్నా ఒకదానికి ఉపయోగపడుతుందట, కోల్డ్గా ఉన్నప్పుడన్నా ఒకదానికి ఉపయోగపడుతుందట. కానీ ఈ లూక్ వామ్ సెన్స్ అంటే దేనికి ఉపయోగపడని సెన్స్ అట. ఈ సిటీ నిజంగా ఎంత వారు ఉన్నటువంటి ఆ భౌతిక పరిస్థితుల్లానే మారిపోయింది దేవుని విషయంలో. వాళ్ళని అదే గద్దించాడు ప్రకటన 3లో. ఈరోజు మనల్ని కూడా అదే అడుగుతున్నాడు, నాకు ఏ విధంగా మీరు కావాలంటే బాయిలింగ్ సెన్స్తో కావాలి. ఆత్మ ఎందు మీరు తీవ్రతతో ఉండండి, చల్లారిపోయి ఉండకండి. ఓకే అయితే బాయిల్ అవ్వమంటున్నావు లేకపోతే చల్లారిపోమంటున్నావు, మీరు చల్లారిపోతాను అంటే ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఈ ప్రభులో మనం చల్లారిపోతే ఎవరికి ప్రయోజనం? దేవుడికి ప్రయోజనం లేదు, ఇప్పుడు మనకి ఏమైనా ప్రయోజనం? మనకు కూడా లేదు కదా. ఇక్కడ ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉంటే ప్రియమైన ఎంత ప్రయోజనం అంటే, ఆయన చిత్తమును జరించేవాడు నిరంతరము నిలుచును. ఇంతకంటే ఏం ప్రయోజనం? అందుకోసం ఆయన అంటున్నాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. ఒక మాట సున్నితంగా మీ మనసుకు తీసుకొని వస్తున్నాను ప్రియమైన. మనం బాప్తిజం తీసుకున్న ఎర్లీ టైమ్స్లో ఎంత బలంగా ఉండే, ఎంత అంటే ఆ ఆకలి దప్పులతో ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాం?
స్టిల్ రిమెంబర్ అండి. నేను బాప్తిసం తీసుకున్న ఎర్లీ టైమ్స్లో పిచ్చి పట్టినట్టు చదువుకునేదండి బైబిల్ని పట్టుకొని. ఇప్పుడు చాలా తగ్గిపోయింది ప్రియమైన. 2 ఉన్నాయిలేండి. ఒకటి ఏంటంటే చదివేసానటువంటి బద్ధకం, రెండో వైపు ఎక్స్క్యూజెస్ అండి. సరే ఏదేం చెప్పినా కానీ మనసుకైతే మన సాక్షి మాట చదివినప్పుడు తెలిసిపోతుంది కదా, వెనకబడుతున్నాను. అంగీకరించండి ప్రియమైన వాళ్ళారా. మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకున్న బద్దులు కదా. ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు? ప్రార్థన విషయంలో కావచ్చు, సంఘ సహవాస విషయంలో కావచ్చు, ఉపదేశం విషయంలో కావచ్చు, దేవునికి మన మన కష్టాన్ని సమర్పించుకునే విషయంలో కావచ్చు, ఇతరులకు సహాయం చేసే విషయంలో కావచ్చు, ఇప్పుడు మన ఆసక్తి ఎలా ఉంది? మనము నెమ్మదించిపోయామంటే మాంద్యులుగా మారుతున్నాం, మందులవుతున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏమంటున్నాడంటే, మీరు రగులుతూ ఉండండి, నా కొరకు తీవ్రత గలవారై ఉండండి. కింద ఇంకొక మాట మనం చూడగలిగితే వెంటనే అంటున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఒక విధంగా అండి ఆప్టిమిస్టిక్ పీపుల్గా ఉండాలంటున్నాడు మనల్ని. ఒక ఎదురు చూపు ఉన్నట్టుగా బతకండి, నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారుగా ఉండండి. ఈ లోకము, ఈ వైరాగ్యము, ఈ విషయాలు, ఈ కోల్పోవడాలు, నష్టాలు, తిరస్కారాలు, గుర్తింపు రాకపోవడాలు, వీటన్నిటినీ హృదయంలో పెట్టుకొని కృంగిపోతూ ఒక పాసిమిస్టిక్ లైఫ్, నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోకండి. ఒక నిరీక్షణ గలవారై, ఒక ఆశావాదులుగా, ఒక ఎదురుచూపు కలిగిన వారుగా మీరు తట్టుకోండి, ఏం కాదు. శ్రమ ఓర్పును కలిగి ఉండండి, ఏం కాదు. ఎందుకు ఓర్చుకుంటున్నావో తెలుసా? నీ ముందు ఏ గురి ఉంది అని అంటే, నువ్వు ఒక ఆశ పెట్టుకొని ఉన్నావు. ఆ ఆశ నీకేంటి అని అంటే, రేపు నా ప్రభువు వీటన్నిటినీ సంతోషంగా మార్చబోతున్నాడు అన్న ఆశ. చూడటం లేదనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా. మీ స్ట్రగుల్ చూస్తున్నారు, నా స్ట్రగుల్ చూస్తున్నాడు, మన దుఃఖాన్ని చూస్తున్నాడు, మన ఓటమిని చూస్తున్నాడు, మన వైఫల్యంను చూస్తున్నాడు, మన తిరస్కారమును చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడండి ఆయన. మనకు రేగవలసిన ఒక ఆశ ఏంటో తెలుసా, నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఇప్పుడు వీటిని ఓర్చుకుంటాను, ఎందుకంటే నా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు దీనికి రెట్టింతలు. నిశ్చయంగా దుఃఖపడేవారు ధన్యులు. ఏమనుంది చెప్పండి 8 ప్రసంగులు? ఓదార్చబడతారు అంతే. ఆకలి దప్పులు గల వారు ధన్యులు, తృప్తిపరచబడతారు అంతే. వారు సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడతారు అంతే. అలా మాట్లాడిన ఏం గుర్తు చేస్తున్నాయి చెప్పండి? మనల్ని నిరాశ నిస్పృహలోనికి నెట్టడం లేదు. ప్రార్థన ఇంకా పట్టుదలను రేకెత్తించేటట్టుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఒక ఇరుకు, ఒక తీవ్రమైన సంఘటన ఎదుర్కొన్నప్పుడు మనం పరిగెత్తుకొని వెళ్ళి ప్రార్థనలో పట్టుదల కలిగి గోజాడుతున్నాము అంటే గుర్తుపెట్టుకుందాం, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తంలో సాగుతున్న వారము. అలా కాకుండా దూరం పెట్టేస్తాను నేను, వదిలేస్తాను నేను, పక్కకు ఉండిపోతాను నేను. ఏం గుర్తు చేస్తున్నాయంటే నిరాశ నిస్పృహ జీవితము. ఇది కాదు అంటున్నాడు దేవుడు. ఇది కాదు నేను పిలుచుకున్నది మిమ్మల్ని. లిస్టౌన్ కిందకి అలానే వెళ్ళిపోతే, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుండి. ఒక విధంగా ఓపెన్ యువర్ హ్యాండ్ అండ్ ఓపెన్ యువర్ హౌస్ అంటున్నాడండి. అది చాలా మంచిగా అనిపించిందండి ప్రైజ్ నాకు విన్నప్పుడు. మీ చేతులు తెరవండి, మీ గృహాలను కూడా తెరవండి. ఇప్పుడు ఇతరుల కొరకు సహాయం చేయవారుగా ఉండండి, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండండి. ఆలోచించుకోవాలండి. ఇది కొంచెం సున్నితంగా ప్రేమతో చెప్తున్న మాటే. సంఘంలో ఉన్నటువంటి అంటే గృహ నిర్వాహకంలో దేవుడు పెట్టినటువంటి స్త్రీలు ఆలోచించాలి. ఈరోజు ఆతిథ్యానికి నా గృహం, నేను అంటే మీ గృహం దూరంగా ఉంది అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. మీ యొక్క సమ్మతి మీ యజమానికి కనపడకపోవడాన్ని బట్టే ఎవరిని పిలవటం లేదేమో ఆలోచించుకున్న బద్దులే ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆతిథ్యం చెయ్య మరొకటి బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞ ప్రియమైన వాళ్ళారా. ఓపెన్ చేయండి మీ ఇళ్లలో, సహాయం కొరకు మీ చేతులను కూడా తెరవండి అన్న మాట చెప్పబడుతుందండి. అది మరొకటి. ఇంకొక మాట 14 కూర్చోరైతే, మిమ్మల్ని హింసించి వారిని దీవించండి, దీవించుడు కానీ శపింపవద్దు. ఇది కన్క్లూజన్లో మళ్ళీ మాట్లాడతానండి ఎండింగ్లో. 15 చూడండి, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఇవన్నీ ఇతరుల ఏడలా మనం కలిగి ఉండవలసిన వైఖరి. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి. ఈ రెండిట్లో ఏది కష్టం అంటే, యూజువల్గా ఏడ్చేవారితో ఏడవడం కష్టం అనుకుంటాం, కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా తెలియదు, సేవకుడు అంటే కానీ రియలైజ్ అవ్వలేకపోయాను. సంతోషించే వారితో సంతోషించడం మన ప్రాబ్లం అండి కదా. ఏడ్చేదే ఉందండి, ఎమోషన్ చూస్తే, సినిమాలు చూస్తేనే ఏడుస్తున్నారు ఈరోజు, అంతే కదా, సీరియల్ చూస్తేనే ఏడుస్తున్నారు. యూట్యూబ్లో కొంచెం హార్ట్ వార్మింగ్ వీడియో చూడగానే వెంటనే కళ్ళతడి పెట్టుకుంటున్నారు. ఏడవడం ఎమోషన్ అనేది పెద్ద విషయం కాదు ప్రియమే, కానీ ఒకడు సంతోషపడుతున్నాడు అనేది డైజెస్ట్ చేసుకుని వాని సంతోషంతో కూడా మనం సంతోషపడ్డామని చూడండి, అప్పుడు ఎంత సెల్ఫ్ని చంపుకోవాలి తెలుసా, ఓరవలేనితనం. కానీ ప్రభు అంటున్నాడు, మరి ఇతరులు ఏడ నువ్వు ఎలాంటి అటిట్యూడ్తో ఉండాలి అంటే, సంతోషించేవంతో సంతోషించు, ఏడ్చేవంతో కూడా ఏడు. కిందికి వచ్చేసరికి ఇంకా అలాగే మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి ఎందో మనసుంచక తగ్గువాటి ఎందో ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు.
ఈ మాటలు చెబుతున్న దాంట్లో ఈ పాజిటివ్స్ అన్ని మనం ఎందులో చూడగలుగుతున్నాం అంటే, మీరు క్రీస్తులో కడగబడిన మీ సహోదరుల ఎడల ఈ అభిప్రాయం కలిగి ఉండండి. మరి క్రీస్తులో ఉన్నవారి ఎడల మరి ఇతరుల ఎడల ఎలాంటి అభిప్రాయం? కింద అంటాడు, ప్రియమైన మిమ్మల్ని హింసించేవారి అంటే దీవించండి కానీ వారిని మీరు శపించకండి. రెండోది, పగ తీర్చుట మీ చేతిలోకి మీరు తీసుకోకండి. నువ్వు నన్ను అంత చేసావు కదా, నేనేంటో చూపిస్తాను, ఇవి మేము కూడా చేస్తాం ఇంత. ఇది కాదండి ఒక క్రిస్టియన్ కాలింగ్. ఒక సేవకుడు చాలా స్థిరంగా చెప్పాడండి. అది విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నాకు ఇది జరిగింది కనుక నేను తిరిగి దీన్ని చేస్తాను, లేకపోతే ఇది జరగాలి అని ఈరోజు మనం ఫైట్ బ్యాక్ చేస్తున్నాము అని అంటే ఒకే ఒక మాట అన్నాడు. అసలు క్రీస్తు కింగ్డమ్లో నుంచే బయటికి వెళ్ళిపోయారట వాళ్ళు. చాలా హృదయాన్ని బలంగా తగిలింది ప్రియమైన వాళ్ళు. అయ్యో దేవా, ఇప్పుడు నేను ఆ పరిస్థితులు ఎదుర్కోలేదు కనుక ఈ సేవకుడు చెప్పిన మాట నాకు అంగీకారంగానే ఉంది, కానీ నేను కూడా వారి వల్ల ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, నేను కూడా కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు, లేకపోతే ఎవరో ఒక ఆత్మీయని దూరం చేసుకున్నప్పుడు, నా కుటుంబంలో ఒక సభ్యుని నేను చంపబడ్డా, నేను అట్లా స్పందించగలను. కానీ ఆ సేవకుడు ఎంత స్థిరంగా చెప్పిన, నిజమే ప్రభు అన్నాడు, ఈ రాజ్యము అంతే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంతే, ఇది ఈ లోక సంబంధమైంది అయితే నేను ఆ రోజే నేను చేసేవాడిని ఫైట్. ప్రభు చేయలేదు అని అంటే కారణం ఏంటి అంటే మనల్ని చేయొద్దు అని. అందుకని అంటున్నాను, పగ తీర్చుకోవద్దు. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా, మీరు మళ్ళీ తిరిగి హింసించకండి. ఆయన ఏమంటున్నానంటే, మీరు వారిని హింసించవద్దు, అలానే వారిని క్షమించవద్దు కూడా. మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు నేను ఆలోచించుకోవాలి ప్రియమైన. నేను వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, కానీ మిమ్మల్ని నన్ను బాధ పెడుతున్న వారి నిమిత్తం, లేకపోతే మిమ్మల్ని నన్ను దూరం పెడుతున్న వారి గురించి మీరు ఒక మంచి ఆలోచనతో ఒక్క రోజన్నా, దేవవారైతే నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేను సహించుకోలేక చాలాసార్లు నేను నీకు విరోధంగా నేను ప్రవర్తిస్తున్నాను, క్షమించకని వారిని దీవించు అన్నమాట ఒక్కసారైనా మనం అనగలిగి ఉన్నామా? అనలేదు అని అంటే రోమా 12లో ఉన్నటువంటి దేవుని చిత్తంలో మీరు నేను లేం ప్రియమైన వాళ్ళారా. సరే, గతాన్ని బట్టి మిమ్మల్ని విమర్శ చేయను, కానీ ప్రస్తుతంలో మాత్రం ఈ మాటను ముందు పెట్టుకొని రేపు ఒకరోజు మనం అడగలమా దేవుణ్ణి, వారిని కూడా నువ్వు ప్రభా దీవించు, వారికి కూడా నువ్వు సహాయం చేయి, ఒక గొప్ప కనికరంతో వారిని నడిపించు అనగలమా? అంటున్నట్లయితే దేవుని చిత్తంలో మనం ఉన్నవారం ప్రియమైన వాళ్ళారా. అలా కాకుండా కింది స్టేట్మెంట్లు ఉంటాయి కదా 15 నుంచి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, లేదు నేను కీడే చేస్తాను. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. మంచివానికి మంచి చేయడంలో మానత్వం ఉందండి, చెడ్డవానికి చెడు చేయడంలో. ఒక సేవకుడు చెప్పాడు, ఆ మాటలు మీకు చెప్తున్నాను, నేను అంతటాయి. ఆయన ఏమన్నాడు అంటే, మంచివానికి మంచి చేయడంలో మానత్వం ఉందండి, చెడ్డవానికి చెడు చేయడంలో ఒక విధంగా మృగతత్వమే ఉంది. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మంచివానికి చెడు చేస్తున్నాం అనుకోండి, అందులో దుష్టత్వం ఉందండి. కానీ చెడ్డవానికి కూడా మంచి చేయగలుగుతున్నాం అంటే అందులో క్రైస్తవ తత్వం ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ సేవకుడు ఎత్తుకున్న మాటలు ఏమిటి అని అంటే, మంచికి మంచి చేస్తున్నామంటే మానవత్వం అండి, అది కనపడుతుంది సొసైటీలో. చెడ్డదానికి నేను చెడు చేసుకుంటూ పోతాను అంటే మృగతత్వం, అనాగరికత. కానీ ఒక విధంగా మంచోని కూడా మనం కీడు చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఎవడు చేస్తాడు అంటే దుష్టుడు మాత్రమే చేయగలడు అసలు పని, అంతే. ఇంకా ఎవరికి మంచి వానికి కూడా కీడు చేసేవాడు ఎవడంటే దుష్టుడు. కానీ కీడు చేసేవాడిని కూడా మేలు ఎవడు చేయగలుగుతున్నాడు అని అంటే నిజంగా అతను క్రీస్తు తత్వంతో ఉన్నవాడు ప్రియమైన వాళ్ళారా. కింద మాటలు అవ్వండి సారాంశం. మీరు అంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఏముంది చెప్పండి, చెడ్డోనితో కూడా నువ్వు మంచిగా ఉండు, అదే కదా సమాధానం. ఇది దేవుని చిత్తంగా చెప్పబడుతుంది. నాకు తెలుసు ప్రియమైన వాళ్ళ, ఇవి మన జీవితంలో సాధన చేయలేనంత లోతుగా మనకు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే, మొదటిది మనం సెట్ చేసుకోవాలి. 1-2 వాక్యాల్లో మనం లేవు. 1-2 వాక్యాల్లో లేని కారణాన్ని బట్టి 3 నుంచి 8 వాక్యాల్లో బ్రేక్ అయిపోయాం. ఇక్కడ బ్రేక్ అయిపోయిన కారణాన్ని బట్టి, ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు కదా, మనల్ని మనం ప్రేమించుకునే దగ్గర బ్రేక్ అయ్యేసరికి థర్డ్ విషయం ఏం బ్రేక్ అయిపోయింది, ఇతరులను కూడా మనం ప్రేమించేది బ్రేక్ అయిపోయింది. ఆర్డర్ మీరు చూసారా ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు. ఫస్ట్ దేవునితో సెట్ అవ్వలేదు, సెట్ అయ్యమని అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వలేదు. దేవునితో సెట్ కాకపోయేసరికి ఏం బ్రేక్ అయిపోయిందంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నది కూడా బ్రేక్ అయిపోయిందండి. ప్రేమించుకుంటున్నాం అనుకుంటాం, ఏ విధంగా, బట్టలు, అలంకరణ, ఫుడ్, లగ్జరీ వస్తువులు, వీటితో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనుకుంటున్నాను. కానీ నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటంటే నా అంతరంగంతో నేను ఉండడం ప్రియమైన వాళ్ళారా. ఉన్నామా మనం మన అంతరంగంతోనే ఉండుంటే 3 నుంచి 8 వాక్యాల్లో ఉంటాం మనం. ఇది బ్రేక్ అయిపోయేసరికండి, నన్ను నేను ప్రేమించుకోవడం తేలకపోయేసరికి ఏం బ్రేక్ అయిపోయిందంటే, నేను ఇతరుని ఏ విధంగా ప్రేమించాలో కూడా బ్రేక్ అయిపోయింది. కానీ రైట్ ఆర్డర్ ఏంటో తెలుసా, రోమాపత్రిక 12 ప్రేమ, దేవుని దగ్గర మనం సెట్ అయిపోతే మొట్టమొదటి మాట. కాబట్టి సహోదరులారా, బతిమాలతో మీతో చెప్పుచున్నాను,
ఇంకో మీ శరీరంలో దేవునికి సజీవ యాగంగా సమర్పించండి. ఎంత సెట్ అవుతుంది అంటే మొత్తం మన లైఫే సెట్ అయిపోతుంది. అది సెట్ అయితే, మళ్ళీ ఆ మాట చెప్తున్నాను, అది సెట్ అయిపోతే మొత్తం సెట్ అయిపోయినట్టే. మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు తెలుస్తుంది, ఇతరులను ప్రేమించడం కూడా మనకు తెలుస్తుంది. ఎలా ఉంటాయి ఆ ఫ్రూట్స్? మనల్ని మనం ప్రేమించుకునే ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? 3 నుంచి 8. తను ఎంచుకున్న దానికంటే ఎక్కువ ఎంచుకోడు, తక్కువ కూడా ఎంచుకున్నాడు. రెండో విషయం ఏంటి, తన విశ్వాస పరిమాణం చొప్పున ఎప్పుడు కూడా పని కలిగి ఉంటాడు. వాడు ఎప్పుడు పని కలిగి తను ప్రేమించుకుంటున్నవాడు. మరి ఇది అలవాటు పడ్డాడు. వెంటనే తన పొరుగు అని కూడా ఈజీగా ఇతరులను కూడా ఈ విధంగా ప్రేమించగలడు. మన యందు ప్రేమ విషయంలో అనురాగంతో ఉంటాడు, ఏడ్చేవాడితో ఏడుస్తాడు, సంతోషపడేటప్పుడు సంతోషపడతాడు, ఆతిథ్యం ఇచ్చేవానిగా ఉంటాడు, పరామర్శించేవానిగా ఉంటాడు, సహాయం చేయనివానిగా ఉంటాడు. ఎవ్రీథింగ్ అండి, కింద లిస్ట్ అంతా. ఒక విధంగా ఇది కనపడుతుంది, ఇంకొక వైపు ఏం కనపడుతుంది అని అంటే, తనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువుతో తన వైఖరి ఎలా ఉంటుంది అని అంటే, పగ తీర్చుకున్నాడు అతను. చెడ్డవానికి కూడా మంచి చేయవానిగా ఉంటాడు, ఎందుకంటే క్రీస్తుతో అతను నడుస్తున్నాడు కనుక. కింది మాట అదే కన్క్లూజన్ ప్రియమైన వాళ్ళ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఇలాంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు సఫర్ అవుతుందంతా నేను చూస్తున్నాను, పగ తీర్చడం నా పని, నేను ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాను అనుకుంటున్నావు? నిశ్చయముగా మనమన్నా మర్చిపోవచ్చండి. ఒక మాట ఇలా చెప్పిన ప్రియమైన వాళ్ళ, మేబీ మనల్ని గాయపరిచిన విషయం కొంతకాలం తర్వాత మనం మర్చిపోతామండి. కానీ ఇటర్నిటీకి ముందు దేవుడు చేయబోతున్న తన తీర్పులు ఎలా ఉంటుందంటే మనమే స్టన్ అవుతాం. అరే, ఈ విషయంలో ఎందుకు ఈయన దేవుడు శిక్షిస్తున్నాడు? ఎందుకంటే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు దేవుడు అన్నమాట. దీనికి మనం ఓబే అయితే, ఈ మాటకి మీరు నాకు అప్పగించి మీరు పక్కకుండి ఓబే అయితే, ఆ రోజు మీరు చూస్తారు నేను నిశ్చయంగా ప్రతిదానికి అకౌంట్ టాలీ చేస్తాను అంతే. ఏ ఒక్క విషయాన్ని విడవడంటే విడవడు ప్రియమైన వాళ్ళ దేవుడు. కానీ సున్నితంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆ విడవకుండా శిక్షించేవాని వంతులో మీరు నిలబడితే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత ప్రమాదకరమైన చోట. దేవుడు విడవకుండా శిక్షించేవాని వంతులో మనం నిలబడి ఉంటే, ఇలా నడుచుకోకుండా ఊహించుకోవడానికి దేవుని చేతిలో పడుట భయంకరమని చెప్పబడింది. కానీ మనం దాన్ని తప్పించుకోవడానికి ఉన్న దారి ఏదైనా ఉందంటే 12లో మనల్ని కట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయిద్దాం. మేలేది? ఈ రీతిగా నడుచుకోవడం. కీడేది? ఈ రీతిగా నడుచుకోకపోవడం. మన ముందే ఉందండి, ఆశీర్వాదమైన శాపమైన. ఏది ఎంపిక చేసుకుంటామో వ్యక్తిగతమైన విషయం ప్రియమైన వాళ్ళ. చాలా ఓర్పుతో విన్నారు, నన్ను క్షమించండి. ఈరోజు కొంచెం సమయం ఎక్కువగా తీసుకున్నాను. చివరిగా ముగించే మాట ఏమిటంటే, ఈ 3 విషయంలో మనం నిలవాలంటే ముందు దేవునితో సరి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు తెలుస్తుంది. మనల్ని మనం ప్రేమించుకున్నామంటే ఇతరులను మనం ప్రేమించగలం ప్రియమైన వాళ్ళ. ఈ మొత్తం ఆర్డర్ అంతా పాడైపోవడానికి రీజన్ ఏమిటంటే, మనల్ని దేవునికి సమర్పించుకోనకపోవట, దేవుని చిత్తం తెలుసుకోకపోవట, మనసు మరి నూతనం వలన రూపాంతరం పొందకపోవట. ఫలితం ఏమిటంటే అన్నీ రాంగ్. మనం చేసేవి తప్పుగా ఉన్నాయి, మనం ఇతరులకు చేసేవి తప్పుగా ఉన్నాయి. చివరికి ఎక్కడికి వచ్చామంటే కీడు చేత జయింపబడుతూ మేలు విషయంలో ఓడిపోతున్నాము. కానీ క్రీస్తులో దేవుడు చూడాలనుకున్నది ఏంటంటే, మీరు కీడును జయించి మేలు చేత కీడును జయించేవారుగా ఉండండి, కీడు చేత జయింపబడేవారుగా ఉండొద్దు. మనం చూపిద్దాం ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు మన యందు నివసిస్తున్నాడు అన్నటువంటి ఆనవాళ్ళను. ఏ విధంగా? కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయిస్తూ క్రీస్తు మన యందు జీవించుచున్నాడని రుజుపరుద్దాం లోకమునకు.